వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కూర్చున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ప్రార్థించాం, ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా సాక్ష్యం ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు, మీకు వందనాలు. కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉంటుండగా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును మా అందరికి అనుగ్రహిస్తూ రమ్మని, వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుతలు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులకి అలాగే చేరువచ్చిన సంఘం అంతటికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అపోజిట్ పౌలు కొలసీ సంఘానికి ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మొదటి వచనం చదువుదాం. మీ కొరకును లౌదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును అనే మాట. ఈ మాటలో ఈ పత్రిక ఎవరికి రాస్తా ఉన్నారో స్పష్టం చేశారు. మొదటిది కొలసీ సంఘస్థులకు, రెండవది లౌదికీయ సంఘస్థులకు, మూడవది శరీర రీతిగా ఆయనను ఎవరైతే చూడలేదో వారందరి కోసం అనే మాట. ఈ రాత్రి ఈ వాక్యపు వెలుగులో మనం ఇలా ఆలోచించేద్దాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు మనకు అర్థమైతే దానికి స్పందించాలి. అయితే అవునని కానీ లేకపోతే కాదు అని. ఈ రాత్రి మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అవిశ్వాసులతో మాట్లాడతారు, విశ్వాసులతో కూడా మాట్లాడతారు. అవిశ్వాసులతో 3 విషయాలు చర్చిస్తారు, విశ్వాసులతో వాటితో కలిపి ఒక విషయాన్ని చర్చిస్తారు. మొదటి మాట ఏంటంటే, ఎవరైతే ఈ ప్రాంగణానికి దేవుని మాట వినడానికి వచ్చారో అందరూ కూడా ఒకే మనసుతో రాలేదు, అందరూ కూడా ఒకే స్థితిలో రాలేదు, అందరూ కూడా ఒకే ఆసక్తితో రాలేదు. వేరు పరిస్థితుల్లో మనం వచ్చాం. వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ గంట లేదా మనకున్న సమయంలో ఈ ప్రసంగంలో ఏ ఒక్క మాట అయినా మీ చెవిలో పడిన తర్వాత ఇది నా కోసమే అనిపిస్తే ఆ మాట దేవుడు మీ కోసం వినిపించినట్టే గుర్తుపెట్టుకోండి. అలా వినిన తర్వాత లేచి వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుడు ఏ విషయాన్నైతే మన చెవిలో వేశారో దానికి సమాధానం చెప్పి వెళ్ళాలి. సరే, కొలసే సంఘం ఎలాంటి సంఘమో చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 1వ వచనం. కొలసేలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అనే మాట. ఈ పత్రిక ఎవరికి వ్రాయబడిందండి అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచిన వారిని బలపరచడానికి ఈ పత్రిక రాయబడింది. ఆ దినాల్లో క్రైస్తవులు అనబడేవారు నెమ్మదిగా విశ్వాసం నుంచి జారిపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారి యొక్క శిరసత్వం మీద మనసు ఉంచాల్సినటువంటి వారు నెమ్మదిగా లోకం మీద, ధనం మీద, శరీరం మీద, జ్ఞానం మీద మనసు పెట్టినప్పుడు ఆ సమాచారం పౌలు గారికి చేరవేశారు. పౌలు గారు ఎంతో భారంతో ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. అందుకని కొలసీ పత్రిక ఏం చెప్తుందండి అంటే, క్రీస్తు ప్రభువారి యొక్క శిరసత్వం గురించి అన్నమాట. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న వేస్తాను. ఒక మనిషికి శిరస్సు ప్రాముఖ్యమైందా, దేహం ప్రాముఖ్యమైందా? ఒక మనిషికి శిరస్సు ప్రాముఖ్యమైందా, దేహం ప్రాముఖ్యమైందా? సో శిరస్సు ప్రాముఖ్యమైంది. ఒకవేళ శిరస్సు మంచిగానే ఉంది, దేహం చచ్చుబడిపోయింది, ఏమవుతుంది చెప్పండి? శిరస్సు బాగానే ఉంది, దేహం పక్షవాతం వచ్చింది, ఏమైతే బతాడు మనిషి? బతకడా? సరే, శిరస్సు మంచిగా ఉండి దేహం పక్షవాతం వచ్చినా ఆ మనిషి బతుకుతాడు. కానీ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత దేహం అంతా బాగుందనుకోండి, వారు బతకరు. అలాగే ఈ పత్రిక క్రీస్తు ప్రభుతో సహవాసాన్ని
తెంచేసుకుంటా ఉన్న వ్యక్తులు, క్రీస్తు ప్రభువారితో సరి అయిన సంబంధాన్ని ఏర్పరచుకునేవారు ఏ విధంగా తమ జీవితంలో మృతమైనటువంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉంటారో ఆ అనుభవాల్ని మనసులో పెట్టుకుని పత్రిక రాస్తూ ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ పత్రిక ప్రాముఖ్యమైన ఉద్దేశం అని చెప్పండి, విశ్వాసులే, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే క్రమక్రమంగా సహవాసాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోతూ లోకము యొక్క ఆకర్షణకు, అంటే ధనానికి, జ్ఞానానికి, సంబంధాలకి, సహవాసానికి అంటే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని విన్న పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. అయితే మాకెందుకు చెప్తున్నారని అనొచ్చేమో. అక్కడ రాయబడిన మాట, మీ కొరకును లౌదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కోసం అనే మాట. ఈ రాత్రి అపోజిట్ పౌలు గారిని ఎంతమంది చూశారు? ఇక్కడ ముప్పిన వారు కూడా చూశారమ్మా? అప్పుడు దారిలో వెళ్తుంటే కనబడ్డారు ఎప్పుడన్నా? లేదు కదా. కాబట్టి ఈ పత్రిక మన కోసం కూడా. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట చూడండి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవల్లని వారందరి కోసం వేడుకుంటున్నాను అనే మాట. ఎవరికి రాశాడో చెప్పారు, ఇప్పుడు రాస్తున్న మాట ఎందుకు రాస్తున్నాడో చెప్పాడు. దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా తెలియకపోతే వారి జీవితాల్లో 4 ప్రమాదాలు కనపడతా ఉంటాయి. దేవుడు అనగానే ప్రపంచానికి అందరికీ తెలుసు దేవుడు ఉన్నాడు అనే మాట. దేవుడు అనే అంశం దగ్గర లోకం 2గా విడిపోయింది. ఒకటి ఆస్తికులు అంటారు, రెండోది నాస్తికులు అంటారు. కొంతమంది దేవుని నమ్ముతారు, కొంతమంది దేవుని నమ్మరు. ఆ ప్రక్రియలో నా ముందు మీరు కూర్చున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఆస్తికులే. ఎందుకని? దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు అనే పదాన్ని మొట్టమొదటిసారి మీరు వినగానే మీ మనసులోకి వచ్చే ఆలోచనే అది మీ జీవితం. ఒకవేళ ఇలా అనుకుందాం, దేవుడు అనగానే మీ మనసులోకి వచ్చే ఆలోచన స్వస్థపరిచేవాడు అనుకోండి, మీ జీవితం అంత దేని మీద కట్టుకుంటూ వెళ్ళిపోతారు? స్వస్థత మీద వెళ్ళిపోద్ది. మన జీవితంలో ఒకవేళ దేవుడు అనగానే ఆశ్చర్యకరుడు అనే మాట విన్నాం అనుకోండి, నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆశ్చర్యాలే, రైట్? రెండోది, దేవుడు అనగానే దీవించేవాడు అని ఉందనుకోండి, దేని మీద వెళ్ళిపోద్ది? అలాగే ఒకవేళ నా ఎక్స్పెక్టేషన్ కనుక మిస్ అయిందనుకోండి, నా అంచనా తలక్రిందులైందనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? అన్యాయం చేశాడు సార్ దేవుడు. దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడండి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మొదటి మాట, దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా తెలియకపోతే అనే మాట. నా జేబులో కళ్ళజోడు ఉంది. ఈ కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటానంటే నా కళ్ళు చూపు తక్కువ. బైబిల్ చదువుకోవాలంటే ఈ కళ్ళజోడు కావాలా. కళ్ళజోడు లేకుండా కూడా కనపడుతుంది, కానీ స్పష్టంగా కనపడదు. ఇప్పుడు నా ప్రశ్న, ఇది సోకుకు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చూపు కోసం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సోకుకు పెట్టుకున్నప్పుడు విర్రవీగుతూ ఉంటారు, చూపు కోసం పెట్టుకున్నవాడు దీన్ని భద్రంగా దాచుకుంటాడు. నా మాట మీకు అర్థమైంది కదా. అలాగే క్రీస్తు ప్రభువారిని సోక్ కోసం కాదు మెడలో వేసుకోవాల్సింది, ఆయన వేసుకోవాల్సింది జీవితం కోసం. ఆయన లేని జీవితం గమ్యం లేని పడవలాంటిదే, లేదా చుక్కాని లేని నావలాంటిది. ఆయన ఎవరికైతే స్పష్టత అనుగ్రహిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితం చాలా భద్రంగా కాపాడబడుతూ ఉంటుంది. ఈ రాత్రి కొన్ని మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని మిమ్మల్ని హర్ట్ చేస్తాయి, గాయపరుస్తాయి. ఇందాక అన్న చెప్పారు కదా, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అన్న అంతే, నేను కూడా అంతే. కాబట్టి మాకు మీ గొడవలు ఏమి లేవు, ఆస్తి తగాదాలు కూడా లేవు, అలాగే పార్షికార్థ కూడా అటువంటి ఏమి లేవు. కాబట్టి ఏదన్నా మాట్లాడితే ప్రభు ప్రేమను బట్టి ఆయన రక్తంలో కడగబడిన వారంగా ప్రేమతో హెచ్చరించుకోవడమే కానీ మీ మీద ఎటువంటి కక్షలు లేవు, అది మనసులో పెట్టుకోండి. రెండో మాట, కొన్నిసార్లు తిట్టినా తిట్టొచ్చేమో, ఆ తిట్లు కూడా మనకు అలవాటే కాబట్టి దీవెనలుగా తీసుకోండి. అలా అని చెప్పి పెద్ద పెద్ద తిట్లని తిట్టండి, ముందుకెళ్ళిపోదాం. దేవుడు అనే మాటకి అర్థం ఏంటండి అంటే మంచి అని అర్థం. వెంటనే ఏం ఆలోచన వచ్చి చెప్పండి? దేవుడు మంచి అయితే నడుము మీదకి టైర్ ఎందుకు ఎక్కింది? దేవుడు మంచి అయితే 2 సార్లు ఎందుకు ఎక్కి దిగింది? దేవుడు మంచి అయితే ఎందుకని బయట పెట్టి బేరం పెట్టుకుంటున్నారు? అయితే ఆయన మంచి కాబట్టి ఆ లోపల ఉన్న ఎముకలు ఎరగలేదు, ఆయన మన మధ్యలో నిలబెట్టుకున్నారు. ఈ రాత్రి నా ప్రశ్న, దేవుడు మంచాడు కాబట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం, దేవుడు మంచాడు కాబట్టి ఈరోజు మనం శ్వాస తీసుకుంటా ఉన్నాం. అయితే ఈ రాత్రి ఒక 3 మాటలు చెప్తాను. ఈ 3 మాటలు
దేవుని పట్ల నాకున్న అవగాహనకి నేను వెంబడించే దేవునికి మ్యాచ్ అయితే సరిపోతే నేను సరైన మార్గంలో ఉన్నట్లే. ఒకవేళ ఇక్కడ మాట్లాడుకునే ఈ 3 మాటలు ఒకవేళ మన అంతరంగాలోని అభిప్రాయానికి మ్యాచ్ కాకపోతే, సరిపోకపోతే నేను ఎప్పటికి కూడా దేవుని విషయంలో స్పష్టత లేదు అనే మాట. ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24, 25, 26 వచనాలు 3 ఉన్నాయి. ఆ 3 విషయాలు చెప్తాను. దేవుడు ఎక్కడుంటాడు, దేవుడికి ఏం కావాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు. 3 మాటలు. దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఏం చేస్తారు, ఏం కోరుకుంటాడు, దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు. 3 మాటలు చెప్తాను. ఒకసారి చదువుదాం, చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున ఆయన హస్తకృతములైన ఆలయములలో నివసించేవాడు కాదు. ఈ మాట ఆయన ఏ పట్టణంలో అయితే నిలబడి మాట్లాడుతూ ఉన్నాడో ఆ ప్రజల యొక్క అంతరంగాల్ని బద్దలు చేసింది. ఎందుకంటే అప్పటిదాకా అనుకుంటా ఉన్నారు చాలా గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళ మధ్యలో దేవుళ్ళు నిలబడే వారిని పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు. కానీ పరితాపం పట్టలేని పౌలు గారు అంటా ఉన్నాడు, జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున 4 గోడల మధ్య ఉండేవాడు కాదు అనే మాట. ఈ మాట ఈ రాత్రి అడుగుతాను. 4 గోడల మధ్య ఉండేవాడైతే వాడు దేవుడే కాదు. నేను వాడిన పదం వాడు అనే మాట. బైబిల్ చెప్తా ఉంది ఆయన సర్వవ్యాపి అని, ఆయన అంతటా ఉన్నాడు అనే మాట. ఈ భావన మన అంతరంగాల్లో లేకపోతే గుళ్ళో ఒక బతుకుంటుంది, బళ్ళో ఒక బతుకుంటుంది, ఇంట్లో ఒక బతుకుంటుంది, బయట ఒక బతుకుంటుంది. ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్త వినండి. అబద్ధమాడి 3 నెలలైందని వాడి చేతులు ఎత్తండి. అబద్ధమాడి 3 నెలలైందని వాడి చేతులు ఎత్తండి. నా భాష మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? బాగానే అర్థమవుతుంది. రైట్. 2 నెలలైంది అన్నవాళ్ళు, అబద్ధమాడి 2 నెలలైంది అన్నవాళ్ళు దొంగల్లాగా ఉన్నారే. నెత్తి మీద ముసుగులు, చేతులు బైబిళ్ళు, ఇంత భయంకరంగా కూర్చున్నారు. సరే, ఒక 7 రోజులు అయింది అబద్ధమాడి, ఇక ఇంత మించి దిగలేను. 7 రోజులు. సరే, యెహోషువ గారు ఇప్పుడు చెప్పలేదా, లేదా మన సంఘాలు ఎవరు చెప్పలేదు అబద్ధం ఆటం తప్పని? చెప్పారా? వాళ్ళు చెప్తే మాకని సార్ అంటారా? ఇప్పుడు నా ప్రశ్న, నా ముందు ఒక ఆయన వైర్లు వేసుకొని కూర్చున్నాడు, ఆయన మాత్రం కూర్చోగలడు అక్కడ, మనం కూర్చోలేం. ఎందుకంటే అది ఎలా చేయాలో మనకు తెలియదు కాబట్టి. ఒకవేళ నా బోటడేలు చేయి పెడితే ఏమో చెప్పండి, అక్కడ ఆ వైర్లో చేయి పెడితే ఏమవుద్ది? షాక్ కొట్టుద్ది కదా. షాక్ కొడితే ఏమవుతుంది? చస్తా. కాబట్టి నేను అక్కడ పోను. నేను అంటాను, కరెంటుకు భయపడినట్టుగా దేవునికి భయపడలేకపోతున్నావా? కరెంటును పట్టుకుంటే షాక్ కొడితే చస్తామని తెలిసే, దేవుని మాటకు లోపడకపోతే ఆయన చంపాలంటే ఆయన ప్లాన్ చేయాలి, మనల్ని గూడి మూలన కొట్టాలా తర్వాత కొట్టాలని. కూర్చున్నామంతే. ఆయన ఏంటో మనకు తెలియదు. ఆయన ఏంటో స్పష్టత వస్తే పాపం చేస్తూ ఉండలేడు వాడు, చేయడం చెప్పట్లేదు, చేస్తూ ఉండలేడు. అయితే ఈ దినాన్న చాలామంది మీ విశ్వాసులం అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క ఆశ ఎరిగి జీవించేవారం తక్కువైపోతా ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15 వచనంలో రాయబడి ఉంది, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలిపట ఉండును అనే మాట. ఎంతో స్పష్టంగా రాయబడిన మాట. అదే మాట చూద్దాం. 22వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. అక్కడ ఏముంటుందండి అంటే, ఒకసారి చదవండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు, బోధించువాడు దరిద్రుడు, వాట్సాప్లో పంపించేవాడు దరిద్రుడు, క్యాలెండర్ మీద చేసుకునేవాడు ధన్యుడు కాదు, దరిద్రుడు. ఒకవేళ వాడు దాని ప్రకారం ప్రవర్తించకపోతే. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్పే మాట. సార్ దరిద్రుడు ఎక్కడ ఉంది సార్ అంటే, ధన్యుడికి వ్యతిరేక పదం అదేనేమో తెలుగు మాస్టర్ గారు చెప్పాలా. అన్న ఉన్నాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. అర్థమవుతుంది కదా? ఇప్పుడు జాతీయనండి, ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములను గైకొనువాడు మాత్రమే ధన్యుడు. ఇప్పుడు స్పష్టంగా చూడండి వాక్యాన్ని మీ కళ్ళతో. అద్దాలు ఉన్న వాళ్ళు 4 కళ్ళతో చూడండి, లేని వాళ్ళు 2 కళ్ళతో చూడండి. ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోతే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒరే బాబు రాజేష్, చెప్పటం కాదు, జీవించు. జీవించలేని దాన్ని చెప్పదు. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, దేవునితో తమాషా ఎవరు ఆడతారండి అంటే,
ఆయన ఎక్కడ ఉంటాడో తెలియనప్పుడు మనం ఇలా జీవిస్తూ ఉంటాం. 4 గోడల మధ్య ఉండేవాడు దేవుడైతే ఆ 4 గోడల మధ్య ఉండే మనుషులు కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటారు. ఎలాగంటే గూడు పుటారం చేస్తూ ఉంటారు. దేవుడికి గూడు పుటారం చేసే వాళ్ళు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ఉండేది సర్వవ్యాపి, ఆయన చూసేది మానవుని యొక్క తలంపుల్ని. 139వ కీర్తన 1-3 వచనాలు ఏముంటుందండి అంటే, ఆయన అంటాడు, తలంపు నాకు పుట్టక మునిపే దాని సమస్తాన్ని అనేటువంటి దేవుడు, మాట నా నోట రాకముందే దాని మూలం నీకు తెలుసు అనే మాట. ఈ 2 మాటలు మనం వింటా ఉన్నప్పుడు దేవునితో వ్యవహరించే తీరు ఎలా ఉండాలో తెలుసా అండి? నా తలంపు నా మనసులో పుట్టక ముందే హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకి తెలుసు. మాట నా నోట రాకముందే ఆయనకి నా అంతరార్థం తెలుసు. ఇలాంటి దేవుడితో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? బైబిల్ అంటా ఉంది, దేవుని మర్మమైన క్రీస్తు మీకు స్పష్టంగా తెలియకపోతే మన జీవితాల్లో ఉండేది మొట్టమొదటగా ఆందోళన. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరైనా చెప్తున్నాడు అక్కడ అపోస్తల కార్యాల్లో, ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు అంతటా ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. నా ప్రక్కనే ఉన్నాడు అన్న భావన నాకు కలిగితే నా భార్యకు తెలియకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తానా? అంతటా ఉన్న విషయం నాకు అర్థమైతే మా అమ్మ నాన్న మోసం చేస్తానా? అంతటా ఉన్న విషయం నాకు అర్థమైతే నా సంఘస్థులు నేను ఇబ్బంది పెడతానా? జాగ్రత్త వినండి, అనేక మంది జీవితాల్లో దేవుని పట్ల సదభిప్రాయం లేని కారణం చేత ఆ 4 గోడల మధ్య భక్తుని కొని జీవితాన్ని మోసం చేసుకుంటా ఉన్నారు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటండి అంటే, అదే అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనా కొదువైనట్లు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఎథెన్స్ పట్టణస్తులు కోపం వచ్చేసింది. అదేంటి ఇలా మాట్లాడతాడు ఈయన? దేవుడికి మనం ఆ మాట చెప్పగానే ఇప్పుడు చెప్పండి, దేవునికి కావాల్సింది మనం ఇచ్చేది కాదు. మనం సహోదరు భగత్ సింగ్ గారు ఏమంటారంటే, మారు మనస్సు లేకుండా కానుక్కోడ ఎద్దు పెట్లు అని. ఒకవేళ పాస్టర్ గారు కోపం వస్తే నేనేం చేయలేను, ముందే చెప్పా. మారు మనస్సు లేకపోతే నీ కానుక్కోవద్దు. నిన్న రాత్రి మీటింగ్ చూసుకుని పోతా ఉన్నాను. క్రీస్తు సువార్త సభలని అంటిస్తూ ఉన్నారు పేపర్లు. ఒకడు పాన్ పరాగించి నోట్లు వేసుకుంటున్నాడు. పక్కన పాస్టర్ రై ఈ పక్కన అతికిచ్చు అంటున్నాడు, ఇక్కడ ఈ పక్కన అతికిచ్చు అంటున్నాడు. వాడిని ఏమనాలా? ఎవరికి సువార్త? ఆ సంఘ విశ్వాసులు యవనస్తులు పాన్ పరాగి వేసుకుని పేపర్లు అంటిస్తారా? లేరు అలాగా? ఇక్కడ కూర్చున్న వారిలో చేతుల్లో బైబిల్ ఉందంతే. మన చూపు వేరు, ఆలోచన వేరు, అంతరంగం వేరు, క్రియలు వేరు. ఇక్కడ కూర్చున్న వారిలోనే ఎంతోమంది తమ జీవితాలని అక్రమ మార్గాలు నడిపించుకునేవారు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారిలోనే మోసం చేసేవారు ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు వ్యభిచారాలు కూడా లేకపోలేదు. నీకెలా తెలుసు అన్నారు అనుకోండి, చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఆయనకు కావాల్సింది మనం ఇచ్చేది కాదు, మనం కావాలా? మన హృదయంలో ఆయనకి స్థానం లేకుండా ఏమిచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయరు. ఇస్తే ఇచ్చేవాడు దేవుడు కాదు, ఆయన పక్షపాతి కాడు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన ప్రేమించే దేవుడు ఆయన. అలాంటి దేవుడు మానవు నుంచి ఆశిస్తూ ఉంది వారి హృదయాల్లో స్థానాన్ని. చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఎంత స్పష్టంగా రాసి పెట్టారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎంత చక్కగా రాసి పెట్టారు. చదవండి, 6వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మీ దేహములు క్రీస్తునకు ఆలయములు ఉన్నాయో మీరు ఎరగరా? నేను క్రీస్తు. ఇది దేహం, ఇది దేవుని యొక్క ఆలయం. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసి దేవుణ్ణి సంతోషపరుస్తున్నామండి అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? 1వ తారీఖున పెన్షన్ తీసుకెళ్ళి 2వ తారీఖున అమ్మని పక్కన పడేసేవాడు అనమాట. అంటే పెన్షన్ తీసుకుని తాగేస్తాడు అంతే, మళ్ళీ 2వ తారీఖు దాకా గుర్తురాడు అమ్మ. ఈ దినాన్న మనిషి దేవునితో బేరాలాడుతూ ఉన్నారు. ఈయన అంటున్నాడు, ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని ఇచ్చేవాడు. ఈ రాత్రి గాలి తీసుకుంటుంది క్రైస్తవులేనా? కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా తీసుకునే శ్వాస దేవుడు పెట్టిన భిక్ష. ఆ శ్వాసకి బదులుగా ఏమి ఇవ్వగలం? కరోనా టైంలో 5 కేజీలు బండ దొరికితే బాగుండు అనుకున్నారు, దొరక్క చచ్చిపోయిన బోల్డ్ మంది. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటి తెలుసా అండి? ఇలా చెప్తాను. యెహోషువ గారు
మంచి పాస్టర్ గారు, నేను ఆ విశ్వాసం అనుకోండి, ఆ చర్చి విశ్వాసం అనుకోండి, దేవా నేను ఒక 2 లక్షలు ఇస్తున్నా నీకు, నా పని అయిపోవాలా, నాకు 6 లక్షల ప్రాజెక్ట్ రావాలన్నాను. సో దేవుడు అన్నాడు యెహోషువ గారితో, రాజేష్ వస్తాడు, వాడు 2 లక్షలు ఇస్తాడు, వాడి 10 లక్షలు చెక్ ఇచ్చేయి, నేను తర్వాత చూసుకుంటాన్నాడు అనమాట. ఆయన మంచోడు కాబట్టి అలాగే ప్రభు అన్నాడు, ఇంకేం అడగలేదు. అంటే ఆయన దగ్గర ఉన్నాయని కాదు నా ఉద్దేశం. ఇచ్చిన తర్వాత నేను వచ్చాను మందిరానికి, అయ్యా దేవుని కానుక ఇచ్చా అన్న, చేతులు పెట్టాడు, వందనాలండి అన్నాడు. వెంటనే యెహోషువ గారు అన్నారు, బాబు దేవుడు చెప్పాడు ఈ చెక్ అంటే తీసుకున్నాడు అనమాట, దాని మీద 10 లక్షలు ఉన్నాయి. వెంటనే మోకాళ్ళేసి అన్నాను, ప్రభా ఎంత గొప్పోడు నాయన, ఎంత గొప్పోడివి, 2 ఇస్తేనిచ్చావు, అయిపోయింది. అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను, థ్యాంక్స్ పాస్టర్ అని చెప్పి. ఒక స్వరం, రాజేష్ చెప్పు ప్రభువా, నీకు కావాల్సింది నీకు ఇచ్చేసా, నా శ్వాస నాకు ఇచ్చే అన్నాడు దేవుడు. చేతిలో చెక్కుంది, ముక్కులో దూదుంది, నా పరిస్థితి ఏంటి చెప్పండి. చేతిలో చెక్కుంది, ముక్కులో దూది పెట్టారు, నా పరిస్థితి ఏంటి. దేవునికి కావాల్సింది మన హృదయాల్లో స్థానం. దేవునికి హృదయంలో స్థానం ఇవ్వకుండా ఏమిచ్చినా కానీ అది దేవునికి నచ్చదు అని ఎథెన్స్ పట్టణంలో ప్రభు మాట్లాడుతూ పౌలు గారి ద్వారా ఆయన అందరికీ జీవాన్ని ఊపిరినిచ్చాడు. ఆయనకు కావాల్సింది మనం ఇచ్చేది కాదు. మనం అంగీకరించబడిన తర్వాత మన అర్పణ అంగీకరించబడుతుంది. ఒకసారి రండి చదువుదాం, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను, అక్కడ నువ్వు అనే మాట అండర్లైన్ చేసుకోండి, నువ్వు అనే మాట. హేబేలు మొదట అంగీకరించబడ్డాడు, ఆ తదుపరి ఆయన అర్పణ అంగీకరించబడింది. ప్రియమైన వారులారా, ఎథెన్స్ పట్టణం వాళ్ళకున్న భక్తి మామూలు భక్తి కాదు. ఆ భక్తిలో ఎంతగా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ రాత్రి భక్తి అంటే చెప్పమంటారా? భక్తి అనగా నేను ఎవరిని సేవిస్తూ ఉన్నాను ఆయన వలె ఈ భూమి మీద బ్రతకడానికి చేసే ప్రయత్నాన్ని భక్తి అంటారు. నేను సేవించే దేవుడు మాట తప్పనివాడు, నేను అలాగే బతకాలా. నేను సేవించే దేవుడు కపటం లేనివాడు, అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు పక్షపాత లేనివాడు, అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు క్షమించేవాడు, అలాగే బతకాలి. ఇవి లేకుండా నేను చేసే భక్తి నిష్ప్రయోజనకరమైంది. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాంగణంలో కూర్చున్న మనం అందరం కూడా అందరితో సమాధానం కలిగి ఉన్నామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం రాయబడి ఉంది, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ వాళ్ళు సమాధాన పడకపోతే నో ప్రాబ్లం, కానీ పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని కలుసుకోలేరు, చూడలేరు. ఇంత స్పష్టంగా మాట్లాడినటువంటి మాట ఈ రాత్రి అనేక సార్లు మన జీవితాల్లో దేవుని పిల్లలమని చెప్పుకుంటాం, కానీ ఇంట్లో భర్తతో మాట్లాడడం, భార్యతో మాట్లాడడం, పిల్లలు అసలు పట్టించుకోం, అత్తమామలను అయితే చేతకరించుకుంటూ ఉంటాం. తోటి విశ్వాసిని బాధలో కూడా ఆదరించలేము. ఇది మన జీవితాల్లో. ఇలా జీవిస్తూ కూడా నేను క్రైస్తవుడు అని చెప్పి బైబిల్ పట్టుకొని చేతితో మాడుతూ ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ లేరేమో. అలా జీవించే వాడి గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటే పరలోక ఉమ్మేస్తుంది వాడి మీద. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు అంతటా ఉన్నాడు. రెండోది, దేవునికి కావాల్సింది మనం, తర్వాత మనం ఇచ్చేది. మూడో చదవండి, ఆయన ఏమంటాడు? ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమని నిర్ణయకాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచును అనే మాట. మూడో మాట ఏంటో తెలుసా అండి? ఆయన ఆశ, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏమిస్తారు, ఆయన ఏం ఆశపడతా ఉన్నాడు. సో దేవుడు ఆశించేది ఏంటో తెలుసా అండి? ఆయన అంటున్నాడు ఊరి పొలిమేర. పొలిమేరలు ఏముంటాయి చెప్పండి? ఊరు పొలిమేర ఎక్కడ ఉంటుంది? చివరి ఉంటుంది కదా. ఊరి పొలిమేరలు ఏముంటాయి అమ్మ? అక్కడ రాత్రిపూట మాట్లాడుకోకూడదా? పొలిమేరలు ఎవరుంటారు? శ్మశానం ఉంటుంది. వెరీ గుడ్, తమ్ముడు చెప్పారు. శ్మశానాలు ఎవరుంటారు చెప్పండి? శ్మశానాలు ఎవరుంటారు? మా ఊర్లో మా తాతలు, మా అమ్మమ్మలు, బాబాయిలు చచ్చిపోతే వాళ్ళు ఉంటారు అన్నమాట అక్కడ. వాళ్ళు ఏమంటారు తెలుసా? అని అంటున్నాడు, నీ శ్వాస ఆగే క్షణానికంటే ముందుగా ఈ లోపలికి ఆయన రావాలి అంటాడు. ఆయన ఊరి పొలిమేరకు ముందేమో చెప్పండి, దేవుణ్ణి
తడువులాడి కనుగొందరేమో అని. ఇంగ్లీష్లో ఏముంటుందండి అంటే దే షుడ్ సీక్ హిమ్. ఖచ్చితంగా పుట్టిన ప్రతి మనిషి దేవుని గురించి తెలుసుకోవాల్సిందే, ఆయనతో సంబంధం పెట్టుకోవాల్సిందే. ఈ దేవుని యొక్క ఆశ అని అన్నాడు. ఆ పొలిమేర చెప్తుంది ఏంటో తెలుసా? వాడు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ప్రపంచంలో అంతరిక్షానికి పోయినా వాడి గమ్యస్థానం అదే. అక్కడికి వెళ్ళకముందే ఇక్కడికి ప్రభు రావాలా. ఇప్పుడు చెప్పండి, అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తారు మనల్ని? ఎప్పుడు చచ్చిపోతారు? కాబట్టి ఎప్పుడు నమ్ముకోవాలా? ఇప్పుడే. బైబిల్ అంటది నేడు అను సమయం ఉండగానే, నేడు అను సమయం ఉండగానే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. రేపు నమ్ముకోమని కాదు, ఈరోజే. ఒకసారి ఇలాగే పొలాల్లో మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది జరిగి ఒక 10 సంవత్సరాల పైన, 20 సంవత్సరాల పైన. రాత్రి 3 మెసేజ్లు చెప్పించేవారు వాళ్ళు. 3వ మెసేజ్ ఒక పెద్ద ఆయన చెప్తా ఉన్నప్పుడు అప్పుడు 12 దాటిపోయిన టైం. అప్పుడు బాగా కూర్చునే వాళ్ళండి మీకులానే. ఒక యవనస్తుడు మెసేజ్ చివరికి వచ్చే సమయానికి లేచి లుంగి పై కట్టుకున్నాడు, భుజాన్ని టవల్ వేసుకున్నాడు, కర్ర తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ పాస్టర్ గారు ఇక్కడి నుంచి అంటున్నాడు, బాబు అయిపోయింది, ఒక 5 నిమిషాలు కూర్చో వెళ్ళిపోదు కానీ అన్నాడు. వాడు ఎలక్కిన చూసి అన్నాడు, ఎలవయా వెళ్ళిపోయాడు. ఈ పాస్టర్ గారికి మనసులో ఇబ్బంది కలుగుతుంది, ఇదేంటి ఇలాగని చెప్పి. సరే వాక్యం అయిపోయింది, అందరూ కూర్చొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 1 గంట అయిపోయింది. పొలాలకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ చివరికి వెళ్ళగానే రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. టార్చ్ లైట్ వేసి చూశారు. ఆ తాగి పడిపోంటాడేమో సార్, కొంచెం రోడ్డు మీద ఉన్నాడు, కొంచెం కిందకి లాగండి అని చెప్పి లాగేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత టార్చ్ వేసి చూడగానే పాస్టర్ గారు అన్నారు, ఇందాక వెళ్ళిపోయిన అబ్బాయి ఈడే కదా అన్నాడు అనమాట. సార్ మనకెందుకు పదని సార్ తీసుకెళ్ళిపోయారు. తెల్లవారింది, మళ్ళీ అదే సభకు రావాలా పాస్టర్ గారు. పొద్దున్నే టీవీఎస్ వేసుకుని ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, సార్ రాత్రి మీరు కూర్చోమన్నారే, అవును కూర్చోమని వెళ్ళిపోయాడు కదా అబ్బాయి. సార్ మరి రోడ్డు మీదకి రాగానే, అవును తాగి పడిపోయాడు, ఎవరాడు? కాదు సార్, వాడు మీరు వెళ్ళిపోతున్నప్పుడు కూర్చోమన్నాడే సార్. వాడు వెళ్ళింది ఆ పొలాల్లో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. అందరూ మీటింగ్కి వచ్చారు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంది, కలుసుకోవడానికి అక్కడికి వెళ్తా ఉన్నాడు. వీడు తప్పకుండా వస్తాడని తెలిసి వాళ్ళందరూ పట్టుకున్నారు, సార్ కొట్టి చంపేశారండి అన్నారు అనమాట. అనగానే ఈ పాస్టర్ గారి మనసు ఒక్కసారిగా నొక్కేసింది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, రే తప్పురా, ఒక్క 5 నిమిషాలు కూర్చో బాబు. కూర్చున్నాడా? నేడు అన్న సమయం ఉండగానే ఈరోజే దేవునికి స్థానం ఇవ్వాలి. అనేక మంది వారికి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, వారికి ఉన్న అందాన్ని బట్టి, వారికి ఉన్న చదువుని బట్టి, సంస్కారాన్ని బట్టి, ఇంక దేన్ని బట్టో అతిశయిస్తూ అనుకుంటారు దేవుడు మన పార్టీ అని. ఆయనకి పార్టీలు లేవు. బైబిల్ అంటా ఉంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది బైబిల్ చెప్పే మాట. వాడు మనిషి అయితే ఆయన వాడికి ప్రభు. ఇది బైబిల్ చెప్తుంది. ఒకటి, ఆయన అంతటా ఉన్నాడు. రెండోది, ఆయన కావాల్సింది మనం. మూడోది, ఆయన ఆశపడతా ఉంది మన హృదయాల్లో స్థానాన్ని. ఈ దేవుడైనా మీరు అలా ఆలోచిస్తూ ఉంది? ఈ దేవునితో మీరు సంబంధం పెట్టుకుంది అయితే ఈ దేవుడు ఏం ఆశిస్తున్నాడు చదువుదాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8-9 వచ్చిన చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8-9 వచ్చిన చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను చాలు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వెళ్తూ ఉన్నారు. వెళ్తుంది ఎందుకంటే సిలువ మీద చనిపోవడానికి. శిష్యులు కలవరపడతా ఉన్నారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా అని చెప్పి. ఆయన అన్నాడు, నేను వెళ్తాను, ఆదరణకర్త వస్తాడు, వచ్చి 3 పనులు చేస్తాడు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మదేవుడు ఈ సభల మధ్యలో ఉండి మనతో చేసే పని ఏంటో తెలుసా అండి? మొదట పాపాన్ని గురించి ఒప్పిస్తారు, రెండోది నీతిని గురించి ఒప్పిస్తారు, మూడోది తీర్పుని గురించి ఒప్పిస్తారు. ఏంటన్న ఈ 3 అండి అంటే 9 వచ్చి చదవండి ఇప్పుడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పాపాన్ని గురించి చాలు. మొదటి మాట. దేవుడు మనతో మాట్లాడేది పాపాన్ని గురించి అనే మాట. పాపం అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమని. కానీ ఒక వేదాంతం ఏమంటారంటే పాపం అంటే దేవుని హృదయాన్ని బద్దలు చేయడమే అని. నా మాట మీకు అర్థమైందా? పాపం చేయడం అంటే దేవుని హృదయాన్ని బద్దలు చేయడమే అని. ఇది ఎలాగో మీకు చెప్తాను. ఒకవేళ ఈరోజు మీరు అబద్ధం ఆడారు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గట్టిగా పిడికిలు బిగించి ఈ గుండెల్లో గుద్దితే ఎలా ఉంటుంది చెప్పండి? హాయిగా ఉంటుందా? అలా గుద్ది మనం వెళ్ళిపోవటమే.
ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, రక్తం కాచారు, చనిపోయి తిరిగి లేచారు. ఇది తెలుసు మనకి. తెలిసిన పదే పదే అదే పాపాన్ని చేస్తున్నామండి అంటే ఆయన హృదయాన్ని బద్దలు చేస్తూ ఉన్నాం. అలా చేస్తూ కూడా నేను క్రైస్తవుని సార్, నేను క్రైస్తవుడిని, నా విశ్వాసం ఏదో అది నా జీవితం, నాకు ధనవంతుడిని, నాకేం కొద్దులేదు అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నా విశ్వాసం ఏం చెప్పండి? ధనం. ఈ కొలసి సంఘస్థుల యొక్క సమస్య ఏంటంటే వారు జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈయన అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నాయి అనే మాట మనం విన్నాం కదా. ఇక్కడేమంటే తెలుసా అండి, దేవుని మర్మమైన క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకున్న వారై మీ హృదయములలో ఏం పొందాలంట? ఆదరణ పొందాలి కదా. దాని కిందకి రండి, నేనేమంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆ మాట పక్కన పెట్టేశారు. బుద్ధి కోసం ఒకడు వెళ్ళిపోతున్నాడు, జ్ఞానం కోసం ఒకడు వెళ్ళిపోతా ఉన్నాడు, సంపద కోసం వెళ్ళిపోతా ఉన్నాడు. అయ్యా కొలసైలారా, దండం పెడుతున్నాను బాబు, దేవునికి వేరుగా ఈ మూడు లేవు అనే మాట. అరే బుద్ధి లేనోడా అన్నాం అనుకోండి. బుద్ధి లేకపోవడం అంటే ఏంటి చెప్పండి అమ్మా? బుద్ధి లేకపోవడం అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి చెప్పండి? తిట్టేటప్పుడు అన్నారు బుద్ధి లేనోడా, బుద్ధి లేనిదా అని అంటాం కదా. చెప్పండి, బుద్ధి అంటే? బుద్ధి అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏముంటుందంటే అండర్స్టాండింగ్ అని ఉంటుంది, అవగాహన అని. పిల్లలు కత్తి తీసుకొని గోల్డ్ తీసుకున్నారు అనుకోండి, మరి బుద్ధి లేనివాడు తెగుద్దురా అంటాం. అంటే ఏంటి చెప్పండి? బుద్ధి లేకపోవడం అంటే తిట్టడం కాదు, అవగాహన లేదురా నీకని. మనిషికి పాపం పట్ల అవగాహన లేకపోతే పాపంతో తమాషా చేస్తూ ఉంటారు. పాపం ఎంత భయంకరమైందో 4 మాటలు చూపిస్తాను మీకు. ఈ 4 మాటలు చూపించిన తర్వాత ఏదొక మాట మన స్టేజ్ ఉంటుంది అన్నమాట. మొదటి మాట చదవండి, ఆదికాండం 4వ అధ్యాయం 7 వచ్చి చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 7 వచ్చి చదువుకుందాం. నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకునవా, సత్క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచి ఉండును. మొదటి మాట. పాపము యొక్క నైజం ఏంటండి అంటే ఇట్ వెయిట్స్, ఎదురు చూస్తూ ఉంటుంది. దొంగ ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత మనం లోపల క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. వాడు పడుకొని త్వరగా దొంగతనం చేయాలంటే వెయిట్ చేస్తాడా? వెయిట్ చేస్తాడు. సో 12 అయింది, 1 గంట అయింది, తొందరగా పడుకోండి నిద్ర వస్తుంది అంటాడా? వెయిట్ చేస్తాడా? వెయిట్ చేస్తాడు. 2 గంటలు అయింది, మనం పడుకుని పోయాం, లైట్లు వేస్తున్నాయి, లోపలికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి దొంగ ఏం తీసుకెళ్తాడమ్మా? నేను దొంగను కాదులేండి, చెప్పండి. ఇంట్లోకి వచ్చి ఏం తీసుకెళ్తాడు? విలువైన వస్తువులు తీసుకెళ్తాడు. మిమ్మల్ని తీసుకెళ్ళగా, ఎందుకంటే మన వేస్ట్ ఫెలోస్ కాబట్టి ఆడికి తీసుకెళ్లాలా, మోసుకెళ్ళాలా, భోజనం పెట్టాలా, అన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి వాడికి విలువైన తీసుకెళ్తాడు. అలాగే మానవుని యొక్క జీవితంలో దేవుడు బాగా ఇష్టపడేది పరిశుద్ధత. అర్థమవుతుంది కదా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని కలుసుకోలేడు. ఇది కదా బైబిల్ చెప్పేది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చొని మీ అందరూ ప్రశ్న వేస్తాను. సార్ మీరు ప్రశ్న వేస్తున్నారు, మీరు ఏమన్నా విలేకరు అంటే కాదు, అలా కూడా అనుకోకండి. మొదటి మాట, మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కంటి ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, సంబంధాల ద్వారా కానీ ఇంతవరకు పాపం చేయలేదన్నా దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధంగా ఉన్న వారి చేతులు ఎత్తండి. ఇదేంటి? ఇదే ప్రశ్న మార్చి అడుగుతారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఓ ప్రశ్న అడగనియండి. ఎంతమందికి తల్లిదండ్రులు ఇష్టం? తల్లిదండ్రులు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పాలా? అందరికి ఇష్టమైన వందనాలు. మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే నేను చూస్తూ ఉన్నాను, చాలా విధేయత ఉంది. విధేయత అది యథార్థమైతే ఎంత బాగుండో. భలే లోపడుతున్నారు, అది నిజ జీవితంలో ఎంత బాగుండో. అడుగుచ్చి అది ఆలోచించుకుంటున్నాను. లేవమంటే లేస్తున్నారు, కూర్చోమనేదా కూర్చోవట్లేదు. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళండి. వెరీ గుడ్. రెండో ప్రశ్న, నిజంగా మీరు ప్రేమించే వాళ్ళైతే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు చేసిన ప్రతి పని, మీరు వెళ్ళిన ప్రతి స్థలం, మీకున్న ప్రతి సంబంధం, మీరు చూసిన ప్రతి సినిమా, మీకున్నటువంటి ప్రతి అక్రమ జీవితాలు అన్నీ అమ్మానంత చెప్పి చేశారా? వారికి తెలియకుండా ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? ఏ సీక్రెట్ లేదన్న వాటి చేతులు ఎత్తండి, పెళ్ళైన వాళ్ళైనా సరే. ఇప్పుడు నమ్ముతారా సార్ వీళ్ళు దొంగలని? కనీ పెంచిన అమ్మా నాన్న ప్రేమించలేదు, మన దేవుని ప్రేమిస్తున్నావా? ఇప్పుడు నా ప్రశ్న, మీరు దాచిపెట్టిన దాన్ని మనం పెట్టుకునే పేరు రహస్యం అని కదా. రహస్యం అంటే అర్థం చెప్పనా? మనకి దేవునికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అంటే నా రహస్య పాపానికి ప్రత్యక్ష సాక్షి దేవుడు. అమ్మకు తెలియకపోవచ్చు, నాన్నకు తెలియకపోవచ్చు, ఇంకెవ్వరికి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు అంటారు నాతోనే సమాధి అయిపోవాలి. ఎంత విర్రోళ్ళు చెప్పండి వాళ్ళు.
ఈ నిజం నాతోనే సమాధి అయిపోవాలి. అవుద్దా? అక్కడ రికార్డ్ అవుతుంది. జాగ్రత్త. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నాకు తెలియని రహస్యాలు లేవు. ఇప్పుడు చెప్పండి, ఈ రహస్యాన్ని రాత్రి ఇంటికి వెళ్ళండి, అమ్మ నాన్న కూర్చోబెట్టండి. మమ్మీ, పాస్టర్ గారు చెప్పిందని నా మనసు ఎందుకు ప్రేరేపిస్తుంది, ఇంటర్మీడియట్లో ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ జంగారెడ్డి గూడెం దగ్గర అక్కడ పక్క పోయి ఇచ్చామని చెప్పండి. ఏమంటారు? నా కూతురి అంటారా? ఉరేసి చంపరు? కనీ పెంచిన అమ్మా నాన్న పీకనొకి చంపితే మరి దేవుడు ఏం చేయాలా? పాపాన్ని గురించి మనిషి ఆలోచించలేకపోవడం కారణం ఏంటంటే, పాపం యొక్క నైజం మానవుని యొక్క అంతరంగాల్లో ఉన్న పరిశుద్ధత తీసేయడం. అందుకే చాలామంది అంటారు, నేను అంత పరిశుద్ధిని కాదులేదు సార్, నేను చర్చికి రానులే, నేను బయట ఉంటాను కానీ లోపలికి రాను, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసాడు కాబట్టి బతుకున్నా సచ్చి ఊరుకున్నాడు ఈ పాటికి. తమాషా నా దేవునితో. పాపం ఎదురు చూస్తూ ఉంది. దేనికోసం అంటే పరిశుద్ధత నుంచి యవనస్తుని తీసేయడానికి, భార్యాభర్తల మధ్య సంబంధాలు విడగొట్టడానికి. అర్థమవుతుంది ఈ మాట? పాపం మొదటి లక్ష్యం ఏంటి తెలుసా అండి? ఎదురు చూస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నావేమో, దేవుని కృపను బట్టి పాపం చేయలేదని గర్వపడకండి, తప్పకుండా ఒక రోజు వస్తుంది. అలా పడకుండా ఉండాలండి అంటే యోసేపు ఏమంటారు చెప్పండి? ఆయన దృష్టికి ఈ ఘోర దుష్కార్యాన్ని ఎలా చేస్తాను? అర్థమైంది ఇప్పుడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? పోతీఫర్ ఇంట్లో లేడా? ఉన్నాడా లేడా? ఏ పరిస్థితులు ఉన్నాడు ఆయన? అక్కడ చేపట్టు లాగుతుంది, ఈయన కంగారు వచ్చేస్తున్న లోపల. దేవుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు చెప్పండి, ఎవరు లేరా అంటే, ఎవరు చూడలేదు కదంటే ఆయన చూస్తున్నాడు. ఆయన దేవునికి కనబడని సృష్టం లేదు. పాపానికి దాసోహమైన మానవుడు ఆ పాపం యొక్క నైజమేంటో అర్థం చేసుకోలేక పాపం చేత పట్టబడిన వాడు అనుకుంటున్నాడు, నా సంగతి ఎవ్వరికి తెలియదని చెప్పి. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఎంతమంది మాటలు వింటా ఉన్నారో, మన ప్రతి చీకటి బతుకాయని తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. బోల్డ్ చెప్పాలనిపిస్తుంది, చెబితే ఏమనుకుంటారు, భయం వేస్తుంది. చెప్తలే సార్, ఊరినలా అంటాను. కారులో వెళ్తా ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయి బండి మీద వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయికి అక్కడే నిద్ర వస్తుంది, ఇంట్లో నిద్ర రాదు. రాత్రి అంతా ఫోన్ పట్టుకుంటుంది కదా, బండికి నిద్రపోతుంది. ఆ దారిలో గుడి కనపడుతుంది, ఏదైనా కనపడి, చర్చ్ ఏదైనా కనపడే అంటారు అన్నమాట. మీరు అన్నారేంటి, కోపం తీసి నవ్వుకుంటున్నారేంటి, ఎట్లా అనుకుంటారా? నేను కారులో వెళ్తా చూస్తున్నాను వాళ్ళని, ఎందుకు ముద్దు పెట్టారు వాళ్ళని? నా మనసులోకి వచ్చిన ఆలోచన, మేము వెళ్తున్నాం జాగ్రత్త అని. మేము వెళ్తున్నాం జాగ్రత్త చూడు. బ్రోకర్ అనుకుంటున్నారా దేవుడు అంటే? మీరు ముద్దు పెట్టగానే మురిసిపోవడానికి. ఎంత పాపిష్టి మనుషులు! దేవుణ్ణి బజార్ వస్తువులో చూస్తారా? అర్థమవుతుంది ఈ మాట? కనీ పెంచిన అమ్మ నా నగ్నత్వాన్ని చూస్తే సిగ్గుపడుతుంది, పాలిచ్చిన తల్లే. కానీ దేవుడు నన్ను సమస్తాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంత దారుణమైన జీవితాలయ్యి. ఇప్పుడు చెప్పండి, మీరు చీకట్లో చేసే చాటింగ్ తెలుసు, ఇంటి పైకి చేసే చాటింగ్ తెలుసు, బాత్రూంలోకి వెళ్ళి మెసేజ్ చేస్తున్నారే మా అమ్మ వచ్చింది బయటకు వెళ్తున్నానని చెప్పి తెలుసు ఆయనకి. చస్తారు జాగ్రత్త, ఇంకెంతో కాలం లేదు, చస్తారు జాగ్రత్త. తప్పుకో అనుకోకండి, ఇందాకే చెప్పానుగా, పాపం ఎదురు చూస్తూ ఉంది. ప్రియ తమ్ముడు చెల్లి, ఇప్పటిదాకా పవిత్రంగా ఉంటే అలా ఉండండి. ఇప్పటిదాకా చెడిపోయారు, ఆగిపోండి, కొనసాకండి, అక్కడ ఆగండి. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటండి అంటే, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 21 వచ్చి చదువుకుందాం. 32:22 వచ్చి చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 22 వచ్చినాం. 23 వచ్చినండి. అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వరగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, జాగ్రత్త. రెండో లక్షణం ఏంటండి అంటే, పాపాంది అది పట్టుకుంటూ వదిలిపెట్టదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ కొద్ది మందికి దేవుడు అంటే ఇష్టమే, దానికంటే పాప అంటే కూడా ఇష్టం అనమాట. అందుకని వీళ్ళు అంటాను, నేను మణిపూర్ కోతులాటోళ్ళు అనమాట. మణిపూర్ కోతులాటోళ్ళు అదేంటి సార్ అంటే, మణిపూర్ వాళ్ళు కోతులు తింటారంట. నేను విన్నాను, నేను వెళ్ళలేదు అక్కడికి.
కోతులు పట్టడానికి వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఇంత చిన్న కుండ లాంటి దాంట్లో శనగలు వేస్తారంట. శనగలు చెయ్యి దూరుతుంది, మళ్ళీ వెనక్కి రాదు మూస్తే, అది వాళ్ళ ఉచ్చు అనమాట. కోతి గబగబా చేయి పెడుతుంది, గుప్ప నిండా శనగలు తీసుకుంటుంది, లాగితే చెయ్యి రాదు, వదిలితేనేమో దాని మనసు బాధ. కాబట్టి అది అలాగే పట్టుకుంటుందంట. చేతిని లాగే క్రమంలో ఒడిచి పట్టుకుంటాడు, కొండ బద్దలు కొడతాడు, అయినా గుప్పుడు వదలదంటది. ఆ కోతిని చంపడానికి తీసుకెళ్తా ఉన్నాడు. కోతి అనుకుంటుందంట, ఎటు సచ్చేదేగా, శనగలు తిని చచ్చిపోదాం, శనగలు తింటుందంట. చావైన బతికే నాడేనన్నా, ఇక నా జీవితానికి వేరే మార్గం లేదు. చస్తే ఆడి దగ్గర చేస్తా, పోతే ఆడి దగ్గరే పోతా. వాడేలా నచ్చాడే నాకంటితో చూడన్నా. మరి లేజర్ కళ్ళు వెళ్ళాయి, మా కళ్ళు వేరు, మరి మా పొరలు వచ్చినాయి, మీకేం ఊడిపోయినాయి. అర్థమవుతుంది ఈ మాట? నాకంటితో చూడాలా? ఏం నచ్చిందిరా? మనసు నచ్చిందన్న. ఎక్కడ ఉంటుంది చెప్పు మనసు? పాదం చూడాలంటే 4 సార్లు వంగాల. ఇటు మనసు కనపడిందంట. ఈ మాటలు సరదాకి చెప్పట్లేదు. పాపం పట్టుకుంటే వదిలిపెట్టదు. మీకు ఇష్టం ఉంది వదిలేద్దామని, కానీ బయటికి రాలేరు. చాలామంది సమస్య ఏంటో తెలుసా అండి? వెళ్ళిపోతారు తెలుసో తెలియకో, ఆ తర్వాత బయటికి రావడానికి ఇష్టం ఉంటుంది కానీ రాలేరు. ఇది 2వ లక్షణం. ఇది ప్రమాదకరమైంది. ఈ దశ దాటిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. 2వ లైన్ చదవండి. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. చాలు. 3వ లక్షణం ఏంటంటే సిన్ బ్రింగ్స్ డిజానర్. అవమానం తీసుకొస్తుంది. వచ్చిన సంఘటన చెప్తాను. అదొక కళాశాల, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆ అమ్మాయి పొద్దున్న బస్సు ఎక్కి వచ్చింది క్యారేజ్ పట్టుకొని. వాడు కూడా వచ్చాడు కాలేజీకి. రాగానే చెప్పింది, రే నాకు నెల రాలేదురా, నాకు అబార్షన్ చేయించింది. డబ్బులు తీసుకున్నాడు, 5,000. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. 5,000 టేబుల్ మీద వేశారు. టేబుల్ ఎక్కన్నాడు డాక్టర్. ఎక్కిన తర్వాత అబార్షన్ చేశాడు. బ్లీడింగ్ కంట్రోల్ కాల, అక్కడే చచ్చిపోయింది ఆ పిల్ల. జరిగిన సంఘటన ఇది. వాడు జైల్లో తీసుకెళ్లారు. డాక్టర్ పారిపోయాడు. ఈ పాపను మార్చురీలో పెట్టారు. ఇంటికి ఫోన్ వచ్చింది, అమ్మ ఒకసారి వస్తారు ఇక్కడికి. ఏమైంది బాబా? ఒకసారి రెండమ్మ, మీ అమ్మాయికి బాగాలేదు. వచ్చింది. చచ్చిన ఆ శవాన్ని చూసి గుండెలు బాదుకుంది. సరే, ఆ పాప బాధ చచ్చింది, అట్లా పోయింది. రేపు పొద్దున అంటారు, సుబ్బమ్మ కూతురు తెలుసా? ఇక్కడ ఎవరు లేరు, సుబ్బమ్మ గారు. సుబ్బమ్మ కూతురు తెలుసా? చచ్చిపోయిందంట. ఎలా చచ్చిపోయింది తెలుసా? అడుగు తిరిగిందంట. కనీ పెంచిన పాపానికి పుణ్యానికి మనమిచ్చే బహుమానం అదా? పాపం ఎంతో కాలం దాగదు. ఒకరోజు రాబోతా ఉంది, చీకట్లో చేసిన కార్యాలు వెలుగులో కనపడతాయి. మిద్దెల మీద మాట్లాడుకున్న మాటలు బయట వినపడతాయి. ముప్పినవారి గుడిలో టవర్ ఉందో లేదో అబ్జర్వ్ చేయలేదు నేను. ఉండి ఉంటుందేమో అనుకుంటున్నాను, లేకపోతే పక్కన ఉంటుంది కదా. ఒకవేళ రాత్రిపూట టవర్ దగ్గర మైక్స్ ఆన్ చేసి పెట్టారనుకోండి, ఏ కుటుంబాల్లో మనుషులు ఉండరు. ఆ టవర్ మీద సిగ్నల్స్ ఉంటాయి, అక్కడ రికార్డ్ అయితే అని నాకు కూడా తెలియదు, ఎవరు చెప్పారు. ఆ రికార్డ్ అయ్యే మాటలు కనుక ఓపెన్ చేసి పెట్టారనుకోండి, ఎన్ని కుటుంబాలు సంతోషం ఉంటుంది చెప్పండి? ఎంత భయంకరాలు జరుగుతూ ఉన్నాయి. బైబిల్ అంటా ఉంది, పాపం మనకి అవమానం తీసుకురాకముందే విడిచిపెట్టాలా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అండి అంటే, ఇలా అనుకుందాం, మీ పేరు నాకు తెలీదు, నా పేరు కూడా తెలుసో తెలియదు, సరే కాగితాలు అతికి ఇచ్చారు తెలిసి ఉంటుందేమో. దేవుడు అంటున్నాడు, ఒరే గాడిద నన్నే, ఇక్కడ 10 మంది పేర్లు చెప్తా, వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళ పేర్లు వాళ్ళ బతుకు చెప్పరన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? నెక్స్ట్ కండిషన్ ఇక్కడ రాళ్ళేసి కొడతారు, లేకపోతే పారిపోతారు, అంతేగా. దేవునికి మన బతుకు తెలియక కాదు, పేరు తెలియక కాదు, కానీ మనల్ని అవమానానికి అప్పగించకుండా ఏదో ఒక వ్యక్తిని అడ్డం పెట్టి మనతో మాట్లాడుతున్నప్పుడు నాకు కాదుగా అనుకోకండి, ఇది మన కోసమే. దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన. ఒక మాట చెప్పమంటారా? దేవుడు గౌరవించడానికి ఎవరు గౌరవించలేరు. అరే తెలుస్తాడు, ఎంత పాపం చేస్తాడు తెలుసాడు, కానీ వాడు పేరు బడి రానివ్వట్లేదు. ఇది ఎక్కడ ప్రేమ అండి అసలు? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒకసారి మన గమనంలోనికి, అంటే మన ఆలోచనలోనికి, మనం చేసిన పాపాన్ని ఊహించుకుంటేనే రోమాలు లెక్కబొడుస్తాయి. తెలుగులో అర్థం కాదేమో, గూస్ బంప్స్ వస్తాయంట. అది అర్థమైద్దాం బాగా. నా మాట మీకు అర్థమైందా?
మా ఊర్లో లోన్లో గేదెలు ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఆ గేదె దిష్టి తగలకూడదని చెప్పి నల్లతాడు కట్టేవాళ్ళు మెడకి. ఇప్పుడు ఏందో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కట్టుకుంటున్నారంట. మరి వీళ్ళని ఎక్కడ ఇచ్చారు లోన్లో? మరి తాడు కాపాడొద్దు దిష్టి తగలకుండా, నల్లతాడంట. ఫ్యాషన్ అయిపోయింది అది. నేను మాట్లాడుతున్న క్రైస్తవుల గురించే, క్రైస్తవులం అనుకునే వాళ్ళ గురించే. క్రైస్తవులు అనుకునే వాళ్ళ గురించి. ఇట్ బ్రింగ్స్ డిజానర్ కదా. చర్చికి వచ్చి తాడేసుకుంటే ఏమనాలండి? అవమానం కదా అది. అది గొప్పతనంగా ఫీల్ అవుతా ఉన్నారు. క్షమించండి, ఇది 3వ మాట. చివరి మాట చెప్తాను చూడండి పాపాన్ని గురించి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచ్చి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6 చివరి వచనం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం చాలు. అందుకని యేసే అంటా ఉన్నాడు, ఆయన వస్తాడు, పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న, 4 లక్షణాలు చెప్పాను మీకు. ఈ 4గిట్లో ఏదో ఒక స్థాయిలో మనం ఉన్నాం. అయితే ఎదురు చూస్తూ ఉంది, ఇంకా మంచిగానే కనపడుతున్నారు. రెండోది పట్టేసుకున్నాడు, ఆల్రెడీ పాపం జరిగిపోయింది. మూడోది ఇప్పటికి అవమానం వచ్చింది, ఇక జరగదు, చివరిగా వచ్చేది మరణమే. 4 స్టేజెస్. ఈ 4 స్టేజ్లు ఎక్కడ ఉంటుంది? అందుకని దేవుని మర్మమై ఉన్న క్రీస్తు స్పష్టంగా అర్థం కాకపోతే పాపంతో చెలగాటమాడుతూ ఉంటారు. పాపం ఎంత భయంకరమైంది కాకపోతే నీ లోకానికి వస్తాడు ఆయన. అది ఎంత ప్రమాదకరమైంది కాకపోతే ప్రాణం పెడతాడు ఆయన. పాపం యొక్క భయంకరత్వం తెలియాలంటే సిలువను చూడాల్సిందే. ఆ సిలువ అంటా ఉంది, అరే నిన్ను ప్రేమించిన కారణం చేత నువ్వు ఇచ్చిన బహుమానం ఆ సిలువ, నేను ఇచ్చిన బహుమానం ఆ సిలువ. ఆఖరి రక్తపోటు వరకు కారుస్తా అన్నాడు, ఇంకెంత ప్రేమించాలో చెప్పరా నిన్ను? ఎలా ప్రేమిస్తే నా ప్రేమ నీకు అర్థమైందో చెప్పని చెప్పి దేవుడు మనం ప్రశ్నిస్తూ ఉంటే ఏమని సమాధానం చెప్పాలి ఆయనకి? బైబిల్ అంటా ఉంది, ఆయన వచ్చి పాపాన్ని గురించి ఒప్పిస్తూ ఉంటాడు. ఈ రాత్రి ఒకవేళ ఇప్పటి వరకు చెప్పుకున్న మాటల్లో అవునండి అయ్య గారు, నేను ఇప్పటిప్పుడే వాట్సాప్లో చాట్ చేస్తున్నా, నాకు అర్థమవుతుంది రేపు పొద్దున ఏం జరుగుద్దో, నేను ఇక్కడ ఆగిపోతా అంటే నువ్వు మొదటి దశలో ఉన్నావు. రెండో కేటగిరీ ఉంటారు, సార్ ఆల్రెడీ పాడైపోయింది సార్, నేను చెడిపోయిన అలాంటి వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు సార్ అని చెప్పి కదా. ఒకసారి ఒక కాలేజీలో ఇంజనీరింగ్ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఆ మీటింగ్ అయిన తర్వాత నా ఫోన్ నెంబర్ బోర్డు మీద రాశారు. నేను బండి వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఒక బాబు ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి పేరు చెప్పనులేండి. చేశాను, సార్ మీరు బాగా చెప్పారు సార్ అన్నాడు. పొగడతంటే ఇష్టమే అందరికీ, థ్యాంక్స్ బాబు అన్నాను. తర్వాత అన్నాడు, మీరు చెప్పిన ప్రేమలాంటిది కాదు సార్ మా ప్రేమ అన్నాడు. యా బాబు అన్నాను. ఆ మీటింగ్కి నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. మీరు చెప్పిన తర్వాత అదేమంటారమ్మా, ఇది మెసేజ్ పెడతారంట, అబ్బాయి అమ్మాయి నాకు ఇష్టం లేకపోతే ఇది మెసేజ్ పెడతారంట. ఏంటది? వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళు తెలివైన సార్, వాళ్ళు బ్రేకప్ అని మెసేజ్ పెట్టిందంట. నేను అన్నాను, అది నా ప్రాబ్లం కాదు కదా అన్నాను. లేదు సార్ నేను పెళ్లి చేసుకుంటా అమ్మాయిని, మీరు నా పెళ్ళికి రావాలి సార్ అన్నాడు. పిలువు వస్తాను వీలైతే అన్న. అది జరిగింది. 7 రోజులకి ఆ పాప ఫోన్ చేసింది. ఆ పాప పేరు కూడా చెప్పను, నేను చూడలేదు ఆ పాపని, ఫోన్లో మాట్లాడాను. సార్ నా క్లాస్ తీయకండి, నేను ఒక చిన్న మాట అడుగుతాను, ఇష్టమైతే చెప్పండి లేదా ఫోన్ పెట్టండి అంది. చెప్పమ్మా అన్నాను. సార్ వాడికి 23 సబ్జెక్టులు ఉన్నాయి సార్, వాడు పాస్ కాకపోతే మా పెళ్ళి కాదు సార్, వాడి కోసం ప్రార్థన చేస్తారా అంది. స్ట్రైట్కి ఇదే అడిగింది. చేస్తానమ్మా, ఒక మాట మాట్లాడినా అన్నాను. చెప్పండి సార్ అంది. మరి ఎన్నానుగా మరి మాట్లాడాలిగా. ఎంతమంది అమ్మ మీరు అన్నాను. 3 సార్ అంది. ఏం చేస్తుంది అక్క అంటే, అక్క తమ్ముడు నేను అంది. అక్క ఏం చేస్తారంటే MSc B.Ed అయిపోయిందండి, నారాయణ టెక్నాలజీ పని చేస్తాండి అంది. తమ్ముడు ఏం చేస్తాడమ్మా అన్నాను. మా తమ్ముడికి ఇంటర్ దాకా చదివాడండి, కాళ్ళు పడిపోయి ఇంట్లో ఉంటాడు సార్ అంది. మరి డాడీ ఏం చేస్తాడమ్మా అన్నాను. మా డాడీ 23 లక్షలు అప్పు చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు సార్ అంది. అమ్మ ఏం చేస్తారమ్మా అన్నాను. నా మెస్ బిల్ కట్టడానికి చీరల షాప్లో చీరలు అమ్మే ఆవిడగా పని చేస్తాండి అంది. వెంటనే ఇలా అన్నాను, ఓ పని చేస్తా ఉంటారా అన్నాను. చెప్పండి అంది. వీడిని తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి, అమ్మ వీడు నాకు కాబోయే భర్త, నువ్వు షాపులో మానే వీడు చూసుకుంటాడని చెప్పి అమ్మ అన్నాను. అటు చెప్తే ఊరుకుంటారేంటంది. మరి వదిలేయచ్చుగా అమ్మ అని అన్నాను. వదలలేను సార్ అంది. ఏమమ్మా నన్ను మీకు తెలియదు సార్ అంది. అప్పుడు నేను అన్నమాట, చెడిపోయావు కదా అన్నాను. ఇలాగ అడిగాను, చెడిపోయావు కదా అన్నాను. ఆ పాప అంది, వాడు అన్నాడు సార్ నా మీద ప్రేమ ఉంటే రూమ్కి ఎందుకు రావన్నాడు సార్, ఆ తర్వాత నా దేహాన్ని వాడుకుని అన్నాడు సార్, దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు సార్. మీరు చెప్పండి సార్, చెడిపోయిన అలాంటిదాన్ని ఎవరు ప్రేమిస్తారు మీరు చెప్పండి. ఆ పాప అడిగిన ప్రశ్న. నేను ఇలా అన్నాను, చెప్పావు కాబట్టి ఎవరు ప్రేమించరమ్మా, కానీ నీ పాపానికి ప్రత్యక్ష సాక్షి ఆయన, నీ పాపాల కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన, నీకు ఇష్టమైతే నిన్నుగా అంగీకరించేవాడు ఆయన మాత్రమే నమ్మా అన్నాను.
మళ్ళీ చెప్పండి సార్ అంది. ఇదే మాట చెప్పాను. గట్టిగా వచ్చింది ఆ పాప. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక, వాడు ఫోన్ వస్తే గజగజ వణికిపోతున్నాను సార్, చెడిపోయిన నా దేహం అంటా ఉంది, నిన్నెవరు ప్రేమిస్తారని చెప్పి అంటాను సార్. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆ క్షమాపణ అనే మాట ఇష్టమవుతుంది సార్ అని చెప్పంటే, ఆ పాప ఉన్న ప్రాంతంలో ఒక సహోదరు ఉన్నారు, ఒక ఫ్యామిలీ, వాళ్ళకి అటాచ్ చేశాను ఫోన్లోనే. వాళ్ళు కౌన్సిల్ చేశారు. ఆ పాప ఎలా ఉంది ఇప్పుడు నాకు తెలియదు, అప్పుడు బాగుంది. ఇప్పుడు నా ప్రశ్న తెలుసా అండి, పాపం ఒకసారి మానవునికి అంతరంగాన్ని పట్టుకున్న తర్వాత ఆ మనిషి పడే వేదన అపారమైంది. ఈయన అంటాడు, దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా అర్థం కాకపోతే మొట్టమొదటి వచ్చే లక్ష్యం ఏంటి తెలుసా అండి, ఆందోళన అనే మాట. ఆందోళన. 2 రోజుల క్రితం పల్లెటూరు పోయి ఆందోళన అని చెప్తున్నా, మీకు ఇలాగ చూస్తున్నారు వాళ్ళు. పాస్కర్ అంటున్నారు, మా వాళ్ళకి తెలుగు అర్థం కాదు సార్, ఇంగ్లీష్లో చెప్పన్నారు. ఏం చెప్పాలి మీరే చెప్పండి అన్న. టెన్షన్ అని చెప్పండి సార్ అన్నారు అనమాట. అందరూ నవ్వేశారు, వీళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాలి, మీరు కూడా వాళ్ళు చెప్పమంటారా? నాకు పెద్దగా ఇంగ్లీష్ ఏమి రాదు. ఆందోళన అంటే గతం తాలూకా భయాలు, వర్తమానం తాలూకా ఆలోచనలు కాదు, భవిష్యత్ తాలూకా అనుమానాలు. ఈ రెండింటి మధ్య మనిషి నలిగిపోతూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్నాం కానీ నిన్న చేసిన పాపం గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నాం కానీ రేపేమైపోద్దో భయం వేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఎవరో అర్థం కాకపోతే మనిషిని ఆక్రమించుకునేది 2వ లక్షణం తెలుసా అండి, అపరాధ భావన అనే మాట. దాన్ని ఇంగ్లీష్లో గిల్ట్ అంటారు. అర్థమవుతాం ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? మీకు అర్థమవుతుందో లేదో నాకేం తెలియట్లా, చీకట్లో రాళ్ళు వేస్తాను అంతే. సరే, అపరాధ భావం అంటే తప్పు చేసేమన్న భావన. వెళ్తా ఉన్నాను, కాలు ఆ చెల్లికి తగిలింది. నేను వెంటనే ఏం చెప్తాను చెప్పండి? ఆ పిల్ల ఏమంటే కళ్ళు ఆడబెట్టుకున్నా, అంత ఎత్తున్నా చూసుకోరాదు అంటది అనమాట. అర్థమవుతుందా? అంటే కాలు తగలగానే పొరపాటైంది నాకు అర్థమైంది. వెంటనే నా లోపల నుంచి వచ్చేది క్షమించమని అడగరా అని చెప్పి. ఇప్పుడు క్షమించాల్సింది ఎవరు? ఆ పాప క్షమించాలి. నా కాలు తగలడాన్ని బట్టి గాయపడింది ఆ పాప. ఆ పాప ఓకే అంటే ఆమెకు నొప్పి తగ్గిద్దా? తగ్గదు. ఆమె బాధ భరిస్తూనే ఉంటుంది. పాపం చేసింది నేను, బాధ అనుభవిస్తూ ఉంది ప్రభు, నేను చెప్తున్నా సారీ అని. ఆయన క్షమించాడు, కానీ వేదన అనుభవిస్తూనే ఉన్నాడు ఆయన. అది నాకు అర్థమైతే మళ్ళీ అటు నుంచి అటు కాలుతా నా పిల్లని డిలేట్ పొరపాటు తేలింది, మళ్ళీ వెనక నుంచి వచ్చి సారీ చెప్తాను మళ్ళీ అంతే. అబద్ధం మాటం తప్పు అని తెలిసి కూడా ఆడేవాడు ఇలాంటోడే. వాడి కదా గాయాలు రేపేది, వాడి కదా గుండె బద్దలు చేసేది. బైబిల్ అంటా ఉంది, పాపం దేవుని హృదయాన్ని విరగొడుతుంది. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా స్వేచ్ఛగా కూర్చుని వాక్యం వింటున్నాం, కానీ పరలోకం దుఃఖపడతా ఉంది మన బతుకులను చూసి. మనకిచ్చిన వాక్య ప్రత్యక్షత, మనకిచ్చిన సేవకులు, మనకిచ్చిన సంఘాలు ఎంతోమంది భారంతో చెప్తా ఉంటే కించిత్ బాధ రాబోతుందని అనుకోండి, ఆ పాపం భయంకరమైంది. గుర్తుపెట్టుకోండి, అపరాధ భావాలు 3 రకాలంట. ఒకటి కామన్ గిల్ట్ అంటారు, లేదా నార్మల్ గిల్ట్ అంటారు. సారీ అని చెప్పడం చాలా ఈజీ. రెండోది టాక్సిక్ గిల్ట్ అంటారు. ఇది ఎలా ఉంటుందండి అంటే, కొంతమంది ఎడం చేతి మీద కోసుకుంటారు తెలుసా? అమ్మ నాన్న వద్దంటే కోసుకోవటం, సెల్లు పగలగొట్టడం, గోడకేసి గుద్దుకోవడం, రక్తం వస్తే మళ్ళీ దాన్ని రాసుకోవడం, వాళ్ళు చేస్తారే. అన్నం తింటాం మానేయటం. వీళ్ళు ఏమంటారంటే టాక్సిక్ గిల్ట్ అంటారు. ఎవరన్నా సూసైడ్ చేసుకోగానే పోలీసు వారు మొట్టమొదటి చూసే పని ఏంటి తెలుసా అండి? వాడు ఎడం చేసి చూస్తారు, చూసి చేతి మీద ఘాట్లు ఉంటే వాడు అంటారు, ఎవరు తనను తాను క్షమించుకోలేకపోతున్నాడో వాడు దేహాన్ని హట్ చేసుకుంటాడు. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఒకవేళ ఎవరైతే తాము చేసిన పాపాన్ని బట్టి తమను తాము క్షమించుకోలేకపోతూ ఉంటారో అటు వారు ఏం చేస్తారు చెప్పండి? హట్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఒరిస్సా ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఒక తమ్ముడు బాబుకి మాట్లాడి సాక్ష్యం చెప్తా అన్నాడు. చెప్పరా బాబు అన్న. వాడికి 7వ తరగతిలో పెళ్ళయింది. ఆ అమ్మాయిది ఒరిస్సా. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, నెలలు నిండినాయి. వెళ్ళాడు, మా ఇంటికి వెళ్దాం రా అన్నాడు. నేను రానందా పిల్ల. డేస్ వచ్చేసి నొప్పులు వచ్చేస్తే ఇంట్లో డెలివరీ చేస్తున్నారు. వాళ్ళమ్మ ఇంకొక 2 ఆడవాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, ఇటు బయట ఉన్నాడు. బిడ్డ పుట్టాడు. బయటకు వచ్చి చెప్పిన మాట, బిడ్డ చచ్చిపోయాడని. ఏడ్చుకున్నాడు, పాతి పెట్టాడు. వచ్చేస్తుంటే వెళ్ళిపోదాం, నేను రాను మీ ఇంటికి అంది. ఆ అమ్మాయితో విడాకులు అయిపోయినాయి. తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, నీతో రావడం ఇష్టం లేక పుట్టిన బిడ్డని వాళ్ళ అమ్మ పాప కలిపి పీకనొక చంపేశారని అది తెలిసింది. వెంటనే నేర్చుకుంటా పోయి పదునైన బ్లేడ్తో కోసుకుంటే అంగుళంలో దిగిపోయింది, రక్తం అంతా పోయింది. శ్రోత పడిపోతే హాస్పిటల్ తీసుకుని పోయారు, బతికాడు.
వాడు చేయిలా చూపించి అంటాడు, సార్ ఇది నా జీవితం సార్, ఆ రోజు నేను సావాల్సింది సార్, నా మీద కోపం ఉండి నన్నుగా సార్ కొట్టాల్సింది, నా బిడ్డను చంపేశారు సార్, క్షమించుకోలేకపోయాడు, ఎంత ఏడ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, కానీ బైబిల్లో ఉంది మరణకరమైన పాపం ఒకటి కలదు. అదేంటో తెలుసా? దేవుడు పాపాన్ని గురించి ఒప్పిస్తా ఉన్నప్పుడు నిద్రపోయేవాడిని క్షమించడు, జాగ్రత్త. దేవుడు పాపాన్ని గురించి ఒప్పిస్తా ఉన్నప్పుడు నాది కాదనుకునేవాడిని క్షమించడు, జాగ్రత్త. ఎవరైతే దేవుడు మాట్లాడుతూ ఉన్న పాపాన్ని ప్రేమిస్తూ పాపాలను కొనసాగుతూ ఉంటారో అట్టి వాడి క్షమాపణ లేదు. బైబిల్ చెప్తా ఉంది ఎంత ఘోర పాపని క్షమిస్తాడు ఆయన. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క క్షమాపణ నీ చెవికి జారుతూ ఉంది, కానీ గుండెల్లోకి పోనీట్లా అది దేవుడు వదిలిపెట్టడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాపాన్ని గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం కరగకపోతే నెక్స్ట్ ఏం మనం చెప్పండి, నీతిని గురించి ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు 16వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరు ఇక్కడ చూడరు కనుక నీతిని గురించి అనే మాట. ఇప్పుడు చెప్పండి, నీతి అంటే అర్థం ఏంటి? నీతి అనగా క్రీస్తు అని అర్థం. రైచియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ అని ఉంటుంది అక్కడ. క్రీస్తు అనే మాట ఎందుకు క్రీస్తు అనే మాట ఎందుకు చెప్పాలి తెలుసా అండి? పాపము యొక్క భయంకరత్వం గురించి చెప్తా ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఆయన అంటాడు, అరే ఈ భయంకరమైన పాపానికి ఆయన చనిపోయాడు రా, చూడు ఒకసారి ఆయన వైపు చూడు, ఆయన ప్రేమ చూడు, ఆయన వాత్సల్యం చూడు, ఆయన అపారమైన కరుణ చూడు, ఇంతవరకు ఓర్చుకుంటున్నాడే, ఆయన భరిస్తున్నాడే, ఆయన ఒకసారి చూడు. ఎందుకు రావాలి ఆయన పరలోకం నుంచి ఇక్కడికి రావాలి? నాలో ఏమంచుందని రావాలి? నేనేంటో నా పిల్లలు తెలిస్తే ఉమ్మేస్తారేమో, నేనేంటో నా భార్య తెలిస్తే నా మొఖం ఉమ్మేస్తారేమో, కానీ సమస్తాన్ని తెలిసిన దేవుడు ప్రేమిస్తున్నాడు రా, యేసుని ప్రేమిస్తున్నాడు రా అని చెప్పి దేవుని యొక్క ప్రేమ సంధిస్తూ ఉన్నప్పుడు ఆ స్పందనకి ఎవరైతే ప్రతిస్పందించలేరో వారు చచ్చిన వారితో సమానం. బైబిల్ అంటది అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారై ఉండగానే మాట. ఈ రాత్రి ఇప్పటికీ పాపంలో జీవిస్తూ కూడా ఈ మాటలు వింటూ చాట్ చేసేవాడు ఏమనాలా? ఇప్పటికీ ఈ మాటలు వింటూ కూడా నా కాదులకు ఏమనాలా? జాగ్రత్త, నీతిని గురించి చెప్పిస్తా ఉన్నాడు. రెండో మాట అయిపోయింది. మూడోది, ఈ రెండు మాటలు లోబడలేదు. అరే బాబు చస్తే నరకానికి పోతా, జాగ్రత్త, నరకం నీకు కాదు సాతాను వాడి సంబంధులకి, అక్కడికి పోకూడదని ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అది కూడా పట్టించుకునేవాడు ఇక పోవాల్సిన నరకానికే. ఆ రాత్రి సావుకుడు అన్నాడే కూర్చో అన్నాడు అనమాట. వాడేమన్నాడు? ఎలవై వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రేమ మరణపు టంచుల దాకా నీ వెంటబడతా ఉంటుంది. అది కలుసుకొని స్థలం లేదు, కానీ నాకొద్దు పో అంటే బలవంతం చేయదు. దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. నువ్వు అవునంటే ఆయన వస్తాడు, నువ్వు వద్దంటే ఆయన రాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు నీ పక్కన నిలబడి అంటున్నాడు, అమ్మ నీకోసం ఈ మాటలు, అమ్మ నీకోసం ఈ మాటలు, బాబు నీకోసం ఈ మాటలు చెప్తా ఉంటే ఎవరు ఆ మాటలకు లోబడతారో అపరాధ భావంతో చేతులు కోసుకోరు, మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడతారు, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించండి ఆయన ఆగడు. ఇక ఒప్పుకున్న పాపాన్ని కొనసాగించని ప్రభా తీర్మానం చేసుకుంటాడు. బైబిల్ చెప్తా ఉంది, నేను పాపిని అంటాం అందరికీ ఈజీ. ప్రపంచంలో మతాల్ని అవలంబించే వాళ్ళు అందరూ కూడా అంటారు, అవును సార్ పాపులమే. కానీ క్రైస్తవుడు అంటాడు, నేను పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాను. ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని తిరిగి కొనసాగిస్తే జాగ్రత్త, తప్పక శిక్ష తప్పదు. అది ఎలాగొస్తామో తెలియదు. ప్రియమైన వాళ్ళారా, ఈ మూడు మాటలు చెప్పిన తర్వాత అవిశ్వాసి అయితే మారు మనసు పొందాలా, లేకపోతే లేచి వెళ్ళిపోవాలా? చదవండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 36 చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36 చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎంత అద్భుతమైన మాట! ఈ రాత్రి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. పాపం అంటే ఏంటో, ఏ స్థితిలో ఉన్నామో, ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పారు. ఇక్కడ నుంచి లేచి వెళ్ళే వాళ్ళు రెండు రకాలు వెళ్తారు. ఒకటి, దేవుని చేత అంగీకరించబడే వాళ్ళు కొంతమంది, మాకొద్దు ఉగ్రత కాలం వాళ్ళు కొంతమంది. నిర్ణయం మనదే. అయితే గుర్తుపెట్టుకోండి, కొలసి సంఘం దగ్గరికి వద్దాం. ఓ కొలసైలారా, దేవుని మర్మమైన క్రీస్తు మీకు స్పష్టంగా తెలియకపోతే ఒకటేముంటుంది అనుకున్నాం? ఆందోళన ఉంటుంది. రెండోది అపరాధ భావం ఉంటుందని చెప్పన్నాం. ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కొంచెం సమయం ఇచ్చారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను, కంగారు పడకండి. అన్న చెప్పిన టైంకి ఒక నిమిషం ముందే అవజేస్తాను. అంటే ఇప్పుడు అవజేస్తే టైం అనమాట. రైట్, మొదటి మాట, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. యేసయ్య ఒక్క మాట నా మీద నెగిటివ్ మాట్లాడారా? ఏమే నీకేం ఒళ్ళు కువే కింద ఆగలేకపోయావా అన్నాడు ఆయన? ఒక్క మాట లేదు అని అన్నాడు. అమ్మా ఏం ప్రేమ అండి అది! దేవుడు ఎప్పుడు కూడా
మన గతాన్ని తీసుకొచ్చి ఎందుకు చేసావండి ఆయన, అయింది అది అయిపోయింది, ఈరోజు నుంచి దాన్ని విడిచిపెట్టి మంచిగా బతుకుపో. ఎంత భారం దిగిపోయిందండి. ఇప్పటిదాకా భారాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నాను, కానీ ప్రభు అన్నాడు అయింది అది అయిపోయింది, తీసేయి, అది నా యొక్క తీసేయి, ఎక్కడి నుంచి మంచిగా బతుకుపో. ఎంత తేలికైపోయింది చెప్పండి ప్రియమైన వారలారా. ఎవరికైతే ఆ దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా అర్థం కాడో ఒంటరిగా కూర్చుంటారు, వెనక్కి చూసుకుంటారు, ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి బాధపడరు. ఎందుకంటే అయింది అది అయిపోయింది అని అంటాడు, ఇక పాపం చేతుపో. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన మనకు స్పష్టంగా చెప్తున్న మాట, అమ్మా నేనెవరో మీకు అర్థమైతే చేసిన పాపాన్ని బట్టి కంగారు పడకండి, అయింది అది అయిపోయింది, క్షమించమని అడిగారుగా, నేను క్షమిస్తాను, ఇక మీదట పాపం చేయకుండా ఉండండి. ఈ మాట ధైర్యాన్ని ఇస్తుంది. అది కనుక అర్థం కాకపోతే మూడో మాట తెలుసా అండి, అభద్రతా భావంలోకి వెళ్ళిపోతాం. ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్. మానవుని యొక్క జీవితానికి భద్రత ప్రభువులోనే. నన్ను ఎవరు అనుకోకండి, ఇక్కడ మాట చెప్తాను. ఎల్ఐసి కట్టారా? ఏజెంట్లు ఎవరు లేరు కదా సార్ స్టేజ్ మీద. ఆలోచన అంటారు, బాబాయ్ బాగున్నావా, గేదెలేంటి బాగున్నాయి, పొగాకేసావా, బాగా వచ్చినట్టుంది, వెరీ గుడ్ అని చెప్పి మరి చిన్న పాలసీ వచ్చింది, కానీ బ్రహ్మాండమైంది బాబాయ్, ఒకసారి కట్టేసుకోవాలంటారు. ఎల్ఐసి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? మన సావుతో బేరాలు ఆడుతున్నాడు అనమాట. నువ్వు చస్తే వస్తాయి బాబాయ్, చస్తే వస్తాయి అంటే కడుతున్నారు కదా. వచ్చిన సంఘటన చెప్తాను. ఒక ఆయన ఎల్ఐసి కట్టారు, కట్టిన తర్వాత చచ్చిపోయాడు. ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళారు, అప్లికేషన్ తీశారు. ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ అప్లికేషన్లో ఎత్తు ఎంత రాశారంటే 5 అడుగులు 3 అంగుళాలు అని రాశారు. వాళ్ళు వచ్చి కొలత వేసుకున్నారు దేహాన్ని, 5 అడుగులు 6 అంగుళాలు ఉంది అంటే నేను కాదు అబ్బాయి వేయింబో అన్నారు. అయిపోయింది. తెలిసే సంగతి మీకు? కొలత అని వేసుకెళ్ళారు, మిమ్మల్ని డబ్బులు తీసుకెళ్తారు, కొలత వేసుకోరు, వాళ్ళు రాస్తారు అంతే. ఇలా ఎంతమంది మోసగించబడతా ఉన్నారు. నా మాట ఏంటంటే, పోయిన తర్వాత వస్తాయంటే ఎగబడి కడుతున్నామే, బతుకున్నప్పుడు ఇస్తాను ఎందుకు తీసుకోరు? నేడే కదా రక్షణ దినం, ఈరోజు ఎందుకు తీసుకోరు? రెండో మాట, నాన్న అమ్మ చచ్చిపోయారు అనుకోండి, ఆ రోజు పిల్లలు మాట్లాడే మాట ఇలా ఉంటాయి. మా నాన్న కళ్ళజోడు అంటే బాగా ఇష్టం అండి, కళ్ళజోడు పెట్టండి, పెట్టేస్తారు. మా నాన్నకి ఆ సూట్ అంటే బాగా ఇష్టం, సూట్ వేయండి, సూట్ వేస్తారు. వాచ్ కూడా అసలు వదిలిపెట్టాడు కదా, వాచ్ కూడా పెట్టండి అంటారు అనమాట. ఆ షూ వాడు కనపడితే నాన్నకు షూ వేసేస్తారు. అన్నీ వేసిన తర్వాత అంటారు, చేతి కొంగరం ఉంది, మెడలో చేను కూడా పక్కన పెట్టి తీసి. అర్థమైందా? ఎందుకు కళ్ళజోడు పెట్టమన్నారు తెలుసా? చచ్చిన తర్వాత మన జ్ఞాపకాలు కూడా భయానికి వస్తాయి. అవి కళ్ళ ముందు ఉండకూడదు, అందుకే పంపించేస్తున్నారు అంతే. మరి బంగారం ఉంచుకోవచ్చు అట్లాగే. అమ్మ మెడలో తాడు ఎందుకు తీసేస్తారు, లోపల పెట్టి ఇచ్చేసుగా. ఆవిడంటది రాత్రి ఇంటికి రాగానే, అమ్మో మీ మాయ కళ్ళలోకి వచ్చాడమ్మా, నిద్ర పట్టలేదు అంటది. లేచి మాట్లాడుకోవచ్చుగా, మీ ఆయనేగా, ఎలా వెళ్ళిపోయారండి, ఎలా ఉంది అక్కడ అడగొచ్చుగా. మీ ఆయన కళ్ళలోకి నిద్ర పట్టట్లేదా? ఎంత మోసం కదండి ఇది. మనిషి శ్వాస ఉన్నంత వరకే విలువ. ఈ శ్వాస పోయిన తర్వాత నా పేరు కూడా భయం తెప్పిస్తుంది, నా పిల్లలకే, నా భార్యకే. ఇది మానవ జీవితం. ఇలాంటి నీచమైన జీవితం చూస్తున్న మనల్ని ఎందుకు ప్రేమించాలి సార్ దేవుడు? అసలు ఏం ప్రేమ సార్ అది? ఆ ప్రేమిస్తా అంటున్నాడు, అరే నీ జ్ఞాపకాలే భయం తెస్తే వాళ్ళకి. నా జీవితంలోనే మా నాన్నగారు, నేను డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు చనిపోయారు. మా నాన్నగారిని బాగా ప్రేమించేవాడిని. ఆ తర్వాత 6 నెలల పాటు నిద్ర మాత్రలు మింగి, 6 నెలల పాటు నిద్ర పట్టక 0.5 mg వేసుకుంటే 2 రోజులు ఎగరంటారు మామూలుగా. 2 నిమిషాలు నిద్ర పట్టేది కాదు. లైట్ ఆపితే లైట్ ఆపితే కూర్చునేవాడిని అంతే. అలా 6 నెలలు కూర్చున్నా, భలే భయం వచ్చేసింది. మా నాన్న అంటే ప్రేమే. కాలేజ్ నుంచి వెళ్ళాను, డాడీ శవం అక్కడ ఉంది. అప్పట్లో ఐస్ బాక్సులు లేవు, కింద మంచం కింద అది ఐస్ పెట్టేవాళ్ళు, పైన ఇది ఓకే చేసేవాళ్ళు. వెళ్ళిపోయి ఇక్కడ ముద్దు పెట్టుకున్న మా డాడీని, అలవాటు నాకు అది. ఆ పెదాలు స్పందించట్లా. ఇక్కడ ముద్దు పెట్టుకున్న మా డాడీ చనిపోయి 2 days అయింది. ముద్దు పెట్టుకుంటే పెదాలు మెత్తగా అయిపోయినాయి. లోపల ఒక్కసారి జల్లు మంది, ఇదేంటరా, మళ్ళీ ముద్దు పెట్టుకోవాలా. నేనే మా నాన్న అంటే ప్రాణం అని చెప్తా. ప్రాణం పోయిన తర్వాత ఆ నాన్న పేరు భయం వేస్తుంది. ఇది కదా మానవునికి జీవితం. జాగ్రత్త. అభద్రతా భావం ఎందుకు వస్తుంది అంటే,
ఎవరి హృదయంలో క్రీస్తు ప్రభువారు ఉండరో వారు ఆందోళన పడుతూ ఉంటారు. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? క్రీస్తును అంతరంగంలో కలిగిన వాడు క్రైస్తవుడు. అంటే ఇంటి మీదో లేకపోతే తలుపు మీద ఉండేవాడు కాదు. క్రైస్ట్ ఇన్ క్రిస్టియన్ అంటే మన హృదయంలో క్రీస్తు ఉంటే పాపం బయట ఉండాలి, పాపం లోపల ఉంటే క్రీస్తు లోపల ఉండడు. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి ఆయన లోపల ఉన్నారా బయట ఉన్నారా? ప్రకటనలు అంటాడు, హృదయం అనేది తలుపునొద్ద. పాట పాడకండి, వినండి. తడుతున్నాడు ఆయన. ఆయన తడుతున్నప్పుడు స్పందించి తీయాల్సింది మనం. తీస్తే వస్తాడు, లేకపోతే మౌనంగా ఉంటాడు. చాలా కాలంగా దేవుడిని దూరం పెడుతున్నారు, ఇప్పటికైనా వెంటబడుతూనే ఉన్నాడు. ఈ రాత్రి నీ ముందుండి అంటున్నాడు, అమ్మా నా మాట వింటావు ఈరోజు? బాబు నా మాట వింటావా? అనగానే వచ్చిన సంఘటన చెప్తాను. తిరుపతి దగ్గర ఆయన ఎంఈఓ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆయన ఇలాంటి సభలు పెట్టారు. సేవకుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు ప్రభు కోసం ఈ రాత్రి మేము త్యాగం చేయాల్సి వస్తే ఏం త్యాగం చేస్తారు మీరు చెప్పండి అన్నారు. ఆ సీట్స్లో కూర్చున్నారు, సంఘ పెద్ద గారు కదా అక్కడ కూర్చున్నారు. ఆయన అన్నాడు, నేను ప్రాణం ఇస్తానన్నా అన్నాడు అనమాట. అక్కడ కూర్చొని ఎంఈఓ గారు తెలుసు అనమాట ఆయనకి, పాస్టర్ గారు తెలుసు. ఈయన ఆయన చూసి అన్నాడు, ప్రాణం ఇచ్చే నువ్వు సిగరెట్ మానేచ్చుకున్నాడు అనమాట. ప్రభు కోసం ప్రాణం ఇచ్చే నువ్వు సిగరెట్ మానేచ్చుకున్నాడు అనమాట. సిగ్గుతో చచ్చిపోయాడు. ఇంటికి వెళ్ళాడు, అన్నం తిన్నాడు, బయట మంచం వేసుకున్నాడు, సిగరెట్ వెలిగించాడు, ఎడబెట్టుకున్నాడు. నోట్లో పెట్టబుద్ధిగా అట్లా ఆ చేతిలో సిగరెట్ మండుతూనే ఉంది. అరే ఇంత హోదాలో ఉన్నాను, నిజమే కదా, క్రీస్తు కోసం ప్రాణం పెడతానని నేను ఎందుకు మానేలేకపోతున్నా? అలా వదిలేశాడు. ఈ రోజున వెంకటగిరి అనే ప్రాంతం దగ్గరలో ఒక మారుమూల ప్రాంతంలో సువార్త అందని గ్రామానికి వెళ్ళాడు. సువార్త చేసుకున్నారు, చిన్న మందిరం కట్టారు. ఇప్పుడు మంచి సేవ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు స్పందించాలా వద్దా? స్పందించాలి. ఆయన సిగరెట్ మానేశాడు, మీరేం మానేయాలా? కనీసం రోజుకు ఒక అబద్ధం అన్న మానేస్తారా? అర్థమవుతుందమ్మా? ఒకవేళ ప్రభు చిత్తమై మనందరం బతుకుండి మళ్ళీ మనల్ని పిలిస్తే ఇదే ప్రశ్న అడుగుతా, అబద్ధం వాడు ఎంతకాలం అయిందని. అప్పుడు కూడా చేయట్లేదు అనుకోండి, నా చెప్తే నేనే కొట్టుకోవాలి. అంటే మీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలిగా. నా మాట అర్థమైందా? అంటాను, 2 పెదాలు కాచుకోలేని మనం క్రీస్తు కోసం పరలోకం ఎలా ఉంటామండి? నీకు ఇష్టం లేకపోతే భర్తతో నెలైనా మాట్లాడు, 2 నెలలైనా మాట్లాడు, అవసరం సంవత్సరం మాట్లాడు, నీకు ఇష్టం లేకపోతే. మరి దేవునికి ఇష్టం లేదా ఎందుకు ప్రేమిస్తున్నాం మనం? ఓ కొలసేలారా, దేవుని మర్మమైన క్రీస్తు మీకు స్పష్టంగా అర్థమైతే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండదు. అబద్ధాలు ఎందుకు అర్థం చెప్పండి? సార్ ఈ రోజులో ఆడపోతే పని అవ్వదు సార్, దట్ ఈస్ ఇన్సెక్యూరిటీ. అర్థమవుతుందండి? ఇందాకన్నా సాక్ష్యం చెప్పారు కదా, ఏమని చెప్పారు చెప్పండి? నా రికమెండేషన్ ఆయన, నేను చేయను ఆ పని చెప్పారు. విన్నారుగా మీరు? ఎవరికి వచ్చింది జాబు? చాలామంది రికమెండ్ చేశారు. దేవుడు అనుగ్రహిస్తే ఆపేవారు ఎవరు లేరు. చివరికి ఒక మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. మనిషి బ్రతికుండేది ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనిషి చనిపోయేది అనారోగ్యాన్ని బట్టి కాదు, మనిషి జీవించేది దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి. ఇది మన బుర్రలోకి పోతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తాం, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండదు. ఈరోజు పొద్దున్నే మనం లేపారు దేవుడు కాబట్టి లేచేటకు వచ్చాం. రేపు పొద్దున్న మనల్ని ఎవరు లేపుతారు, వచ్చి అమ్మ లేమ్మ అంటారు, లేగరక. అదొక రోజు రాబోతుంది. ఆ రోజు రాకముందే ఈరోజు ప్రభు లేపాడు. లేపినప్పుడు వింటే మంచిది. ఇంకొకళ్ళు వచ్చి లేపుతారు, అమ్మ లేగవే, నా ఎంక చూడవే, గడ్డం పట్టు ఊపుతారు, చూడం, లేగరు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళగానే నీ గడ్డం పట్టుకుని ఏంటమ్మా ఎండలో పడి వచ్చావు అని చెప్పి గడ్డం పట్టుకుంటుంది అమ్మ. ఒకరోజు మౌనంగా మట్టిలోకి వెళ్ళిపోద్ది. నువ్వెంత కష్టపడినా, నువ్వెంత చదువుకుంటున్నా, రెక్కలు మొక్కలు చేసుకొని పొలంలో పనిచేస్తాడు నాన్న, ఒకరోజు ఉన్నాడు ఆయన. నీతో నాతో చివరి దాకునేది ప్రభువే. ఆ ప్రభు అంటా ఉన్నాడు, తాత్కాలికంగా భూమి మీద నీ క్షేమం కోసం వారిద్దరిని ఇచ్చాను, అమ్మ నాన్నే. వారినే ప్రేమించలేదు, నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు? ఈ రాత్రి క్రైస్తవుని యొక్క జీవితం సాక్ష్యంతో మొదలైతే ఆ సాక్ష్యం ఇంట్లోనే మొదలవ్వాలి. ఇంట్లో నా సాక్ష్యం సరిగా లేనప్పుడు వీధులు ఏముంటారు చెప్పండి? అందుకని అంటున్నాడు, ఓ కొలసైలారా, మీరు విశ్వాసులే, పరిశుద్ధులే, కానీ దేవుని మర్మమైన క్రీస్తు మీకు స్పష్టంగా అర్థం కావట్లేదు. అందుకని ఐశ్వర్యం కోసం వెళ్ళిపోతున్నారు, బుద్ధిని నమ్ముకుని వెళ్ళిపోతా ఉన్నారు, జ్ఞానం వరకు వెళ్ళిపోతా ఉన్నారు. జాగ్రత్త, ఆయన తెలుసుకోండి. ఇది మాట 3 వచ్చేలా మనం చదువుకున్నాం. ఈ రాత్రి ఆ దేవుని మర్మమైన క్రీస్తు మీకు అర్థమయ్యారా? అర్థమైతే అంటా ఉన్నాడు, నేను ఎంతగా ప్రేమించానో తెలుసా?
ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. సాధారణంగా యవనస్తులతో మాట్లాడతాం కాబట్టి చిన్న త్వరగా అర్థమవుతుందని చెప్తున్నాను. నిన్న ఒక షాప్కి వెళ్తే, సార్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నాం మా పిల్లలకి. ఇప్పుడు అన్నాడు, సార్ 6వ తరగతి పిల్లోడు వచ్చి 350 రూపాయలు చాక్లెట్ సార్, ఓ 50 ఎక్స్ట్రా ఇస్తానని ఉంచున్నాడంట. వ్యాలంటైన్స్ డే రోజు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడానికి 6వ తరగతి. నవ్వుకున్నా. అన్నాడు అతను తాపలా, సార్ ఆ రోజు ఎన్ని పోతాయి తెలుసు సార్ మీకు, 1800 కూడా అమ్మేశారు అన్నాను. 1800 చాక్లెట్ రూపాయలు అని అమ్మాడంట. సరే అయిపోయింది. ఆ రోజున ప్రేమను వ్యక్తపరచడానికి ఏమిస్తారమ్మా అబ్బాయిలు అమ్మాయిలకి? పొగాకు కాడిస్తారా? చెప్పరే మరి. గులాబీ పువ్వు ఇస్తారు కదా. ఏ గులాబీ పువ్వు ఇస్తారు? ఎర్రదా నల్లదా? ఎందుకని ఎర్రది ఇస్తారు? తెల్లది బంద్ చేయదంటారా? సరే, ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు చెప్పండి? అక్కడ తీసుకో అంటారా? మోకాళ్ళేసి ఇస్తారు కదా. అడిగాను ఒకసారి మీటింగ్లో అడిగాను. ఒక ఆవిడ అంది, మాతో సంబంధం పెట్టుకుంటే ఆ మాత్రం తగ్గాలి సార్ అందనమాట. ఒక ఆవిడ మోకాళ్ళేసి ఇస్తారంటే అప్పుడు ఇలా అన్నాను, యోగాని మీరు ఏం చేస్తారమ్మా అంటే బొగ్గని చేయి పెట్టుకుని వావ్ అంటారంట. ఆయన తీసుకొని హగ్ చేసుకుంటారంట. అది అయిపోయింది, ప్రేమ అంతటితో సెటిల్ అయింది. అప్పుడు ఇలా అన్నాను, ఏం పెట్టాడమ్మా చేతిలో? గులాబీ పువ్వు సార్. వాడిపోయిన పువ్వు, మాడిపోయిన కాడ. అంతేగా సార్? వాడిపోయింది పువ్వు, కాస్త నీళ్ళు జల్లి ఇచ్చాడు, కాడ మాడిపోయింది. వాడిపోయిన పువ్వు, మాడిపోయిన కాడ నీ చేతిలో పెడితే నీ జీవితాన్ని ఇచ్చేసావు కదా. ఆ సిలువ అంటుంది, నీకోసం ఒక్క చుక్క దాచుకోలేదు, ఆఖరి రక్తం వరకు నీకోసం చీల్చేశాను. నా దగ్గర ఇంకేమీ లేదు, ఇంకెలా నా దేహాన్ని చీల్చుకుంటే నీకు ఇష్టమవుద్దు నా ప్రేమ చెప్పు అని ఆ ప్రేమ అడుగుతుంది. పువ్విచ్చి పాడు చేసే ప్రేమ అంటుంది, మోకాళ్ళు ఒకటే వేస్తారు, రెండోది కూడా ఈడు. నన్ను నమ్ముకున్నావు కదా, నీ బతుకిది. ఈ పువ్వు ఎలాగైతే వాడిపోద్దో అది నీ బతుకు. కాడ ఎలా మాడిపోయిందో అలా నువ్వు అయిపోతావు. ఆడపిల్లలు ప్లకార్డ్స్ పట్టుకొని మాకు న్యాయం చేయండి. ఏం చేశాడమ్మా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు సార్, ఇప్పుడు ఏం చేశాడు? వదిలేశాడు సార్, నాకు న్యాయం చేయండి. ఆడి న్యాయం చేసిన పనిలే, ముందే చెప్పాడు, ఇదిగో నన్ను అంగీకరించేవి, ఇది నీ బతుకని. నన్ను యాక్సెప్ట్ చేసావా, నీ బతుకు ఎలాగైపో చెప్పేశాడు వాడు ఆల్రెడీ. మీరు భ్రమలో ఉన్నారు. వాడేం చేస్తాడు? వాడు అనుకుని చేసాడు. ఇప్పుడు చెప్పండి, సిలువ అంటుంది స్వార్థం లేకుండా, హేతువు లేకుండా నేను ప్రేమించిన ప్రేమేమో నీ కోసం చేతులు చాపుతుంది, నీ నుంచి ఆశించే ప్రేమేమో నీ ముందు మోకాళ్ళు వేస్తూ ఉంది. నిస్వార్థమైన ప్రేమ, హేతువు లేని ప్రేమ నీకు కావాలా? లేకపోతే లోక ప్రేమ కోసం లోబడిపోతూ జీవిత నరకప్రాయం చేసుకుంటారా? ఆలోచించండి. దేవుని మర్మమైన క్రీస్తు ఈ రాత్రి మీకు స్పష్టంగా అర్థమైతే, ప్రభా ఇప్పటిదాకా లోకాన్ని ప్రేమించాను, జ్ఞానాన్ని ప్రేమించాను, ధనాన్ని ప్రేమించాను, కానీ నా లోపల నెమ్మది లేదు. అయినా ఈ రాత్రి ఇలా ఆలోచిస్తూ ఉన్నాను, ఏ హృదయానికి దేవుని యొక్క ప్రేమ అర్థం కాదో ఆ హృదయం అసంతృప్తి గుండా వెళ్తూ ఉంటుంది. ఇలా చెప్పిన తర్వాత చివరికి మాట పాస్టర్ అన్నారు, ఈ రాత్రి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని లోపలికి ఆహ్వానిస్తే ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాడని చెప్పారు. చెప్పగానే ఒక అబ్బాయి లేచేటట్టు, అబ్బాయి సార్ పరలోకాన్ని నరకానికి ఎంత దూరం సార్ అన్నాడు. లేచి అడిగాడు, పరలోకాన్ని నరకానికి ఎంత దూరం సార్ అని చెప్పి. పాస్టర్ అన్నారు, జాన్ అన్నారు. ఆ కుర్రోడు అన్నాడు, కొలిసి వచ్చేవా అన్నాడు. ఆ పాస్టర్ అన్నారు, విన్న వాక్యం గుండెల్లో పోతే పరలోకం, ఈ చెవిలోకి పోతే నరకం అన్నాడంట. 1:20 చెప్తాను చెప్పేనప్పటికీ. ఈ 1:20 వాక్యంలో అంతా పోదు, ఒక మాటే పోద్ది. అది గుండెల్లోకి పోతే పరలోకం, చెవులోకి పోతే నరకం. ఇది మొదటి రోజు. రాబోయే రోజుల్లో సేవకులు రాబోతా ఉన్నారు. దేవుడు ఈ రాత్రి ఏదైతే పునాది వేశారు, ఆ పునాది మీద దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి దేవుని ప్రేమను ధిక్కరించకండి, దేవుని ఆహ్వానించండి, నిత్యత్వాన్ని వారసులు కనేటువంటి కృప దేవుడు దయచేయను గాక.